హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో రియల్ టైమ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ అంటే ఏంది, ఈ కామర్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు యాజ్ ఎ ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్గా మనకు కావలసినటువంటి ఇంపార్టెంట్ టేబుల్స్ ఏమేమి కావాలా, అసలు ఒరాకిల్ ఎస్క్యూఎల్లో అగ్రిగేషన్ ఫంక్షన్స్ అంటే ఏంది, ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని ఈ కామర్స్ ప్రాజెక్ట్లో రియల్ టైంలో ఏ విధంగా యూజ్ చేస్తారు, అసలు గ్రూప్ బై అంటే ఏంది, హ్యావింగ్ అంటే ఏంది, ఆర్డర్ బై అంటే ఏంది, డిస్టింక్ అంటే ఏంది, లేదా గ్రూప్ బై అనేదాన్ని, హ్యావింగ్ అనేదాన్ని, ఆర్డర్ బై అనేటువంటి దాన్ని, డిస్టింక్ అనేటువంటి దాన్ని రియల్ టైం ఈ కామర్స్ ప్రాజెక్ట్లో ఏ విధంగా యూజ్ చేస్తారు అనేటువంటి ఈ విషయాల గురించి ముందుగా అసలు ఈ కామర్స్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని యాక్చువల్గా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అంటారు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారంటే టు సెల్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ది ఇంటర్నెట్. అంటే ఒక ఇంటర్నెట్ సహాయంతో ప్రోడక్ట్స్ని కానీ లేదా సర్వీసెస్ని కానీ ఆన్లైన్ ద్వారా సెల్ చేయడం కోసం ఈ కామర్స్ అనేటువంటి ప్రాజెక్ట్ని యూజ్ చేస్తారు. అందుకోసమనే an e-commerce project is an online platform that enables businesses to sell products or services through the internet అని చెప్తారు. అయితే ఎందుకు ఈ ఇంటర్నెట్ సహాయంతోనే ప్రోడక్ట్స్ని సర్వీసెస్ని సెల్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఇట్ ఆటోమేట్స్ కీ ఆపరేషన్స్ లైక్ ప్రోడక్ట్ క్యాటలాగ్ కావచ్చు, ఆర్డర్ ప్రాసెసింగ్ కావచ్చు, పేమెంట్స్ కావచ్చు, లేదా ఇన్వెంటరీ ట్రాకింగ్ కావచ్చు. అంటే ఈ ఆన్లైన్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఈ ఏదైతే ప్రొడక్ట్కి సంబంధించినటువంటి క్యాటలాగ్స్ ఉంటాయో లేదా ఆర్డర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో లేదా పేమెంట్స్ కానీ ఇన్వెంటరీ ట్రాకింగ్ అనేటివి ఆన్లైన్ ద్వారా చాలా ఈజీగా వీటిని ట్రాక్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్కువ కస్టమర్స్కి రీచ్ అవ్వచ్చు, బిజినెస్ గ్రోత్ అనేటువంటి దాన్ని పెంచవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ ద్వారానే గ్లోబల్గా ఇంటర్నేషనల్ వైడ్కి రీచ్ అవడమే కాకుండా ఎక్కువ మోతాదుల్లో బిజినెస్ అనేది చేయొచ్చు. అందుకోసమనే ఈ కామర్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ని అయితే వాడతారు. అయితే ఇక్కడ ముందుగా మనం ఏం చెప్తామంటే ఈ కామర్స్ ప్రాజెక్ట్ వల్ల ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఎస్, ఇట్ ఈజ్ యూజ్ టు ఎక్స్పాండ్ కస్టమర్ రీచ్. కస్టమర్కి సంబంధించినటువంటి రీచ్ని ఎక్స్పాండ్ చేయడానికి, అదేవిధంగా సేల్స్ని బూస్టప్ చేయడానికి, 24/7 కస్టమర్స్కి అందుబాటులో ఉండేదానికోసం ఎప్పుడైనా వాళ్ళు పర్చేజ్ చేసుకునే దానికోసం ఈ కామర్స్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని అయితే డెవలప్ చేస్తాం. ఒకసారి స్క్రీన్ షాట్ని కనుక అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇది ఫ్లిప్కార్ట్కి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనుకుంటే ఈ ఆన్లైన్ అప్లికేషన్లో ఇక్కడ సెర్చ్ బార్ అనేటువంటిది ఉంటుంది. అంటే ప్రోడక్ట్స్ని సెర్చ్ చేస్తారు. ఇక్కడ లాగిన్ అనేటువంటిది ఉంటుంది, ఇక్కడ కార్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే అవ్వచ్చు, లేదా టీవీ కావచ్చు, యాక్సెసరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా సేల్ చేస్తారు. ఓకే, బట్ ఎందుకు ఈ కామర్స్ ప్రాజెక్ట్ గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఎవరైనా కార్ట్ కానీ అమెజాన్ కానీ లేదా నువ్వు కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత టీమ్ లీడ్ కావచ్చు, మేనేజర్ కావచ్చు, లేదా టీమ్మేట్స్ కావచ్చు, మనం ఒక ఈ కామర్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలా అన్నప్పుడు ఈ కామర్స్ ప్రాజెక్ట్ అంటే ఏంది అనే దాని మీద నీకు ఐడియా ఉంటే నువ్వు ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. అందుకోసమనే ఈ కామర్స్ ప్రాజెక్ట్ గురించి చెప్తున్నా. ఓకే, అసలు విషయానికి వస్తే యాజ్ ఎ ఒరాకిల్ ఎస్క్యూఎల్ డెవలపర్గా కావచ్చు, లేదా ఏ ఎస్క్యూఎల్ డెవలపర్ అయినా సరే ఈ రియల్ టైం ఈ కామర్స్ ప్రాజెక్ట్ అనగానే మనకు చాలా ముఖ్యమైనటువంటి కొన్ని టేబుల్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ది వచ్చేసి కస్టమర్కి సంబంధించినటువంటి టేబుల్ ఉంటుంది. ఇది కస్టమర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. అందరికీ కస్టమర్ టేబుల్ అన్నాం కదా, ఈ కస్టమర్ టేబుల్లో ఏం స్టోర్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే కస్టమర్కి సంబంధించినటువంటి ఐడి, కస్టమర్కి సంబంధించిన ఐడి ఏంది, కస్టమర్కి సంబంధించినటువంటి నేమ్స్ని, కస్టమర్కి సంబంధించిన ఈమెయిల్స్ని, కస్టమర్కి సంబంధించిన ఫోన్ నంబర్స్ని,
వాళ్ళ అడ్రస్ ఏంది అనేటువంటి ఈ విషయాన్ని స్టోర్ చేసుకోవడానికి కస్టమర్ టేబుల్ అనేటువంటిది అయితే కావాల. తర్వాత మనకు రెండవది రెండవది మనకు ఆర్డర్ అనేటువంటి టేబుల్. అంటే ఏ కస్టమరు ఏమేం ఆర్డర్స్ అనేటివి చేశాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఆర్డర్స్ అనేటువంటి టేబుల్ కావాలా. ఈ ఆర్డర్ టేబుల్స్లో ముఖ్యంగా ఆర్డర్ ఐడీస్ ఏంటి, ఆర్డర్కి సంబంధించిన ఐడీస్ ఏమున్నాయి, ఏ కస్టమర్ అనేటువంటి ఏ కస్టమరు ఏ ఆర్డర్ని చేశాడు, చేసిందంటే ఆ ఆర్డర్ డేట్ ఏంటి, అంటే కస్టమర్కి సంబంధించినటువంటి కస్టమర్ ఐడి, కస్టమరు ఏ ఆర్డర్ని అయితే చేశాడో ఆ ఆర్డర్కి సంబంధించిన ఐడి, ఆర్డర్కి సంబంధించినటువంటి డేటు, ఇలాంటి విషయాల్ని స్టోర్ చేసుకోవడానికి ఆర్డర్ అనేటువంటి టేబుల్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇక్కడ ఆర్డర్ అనేటువంటి టేబుల్ని ఎందుకు యూజ్ చేస్తారంటే, సపోజ్కి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, కాలం బీని కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కస్టమర్ ఐడి అనేది ఉంది. అంటే కస్టమర్ ఐడి అంటే దాని అర్థం ఏంటంటే కస్టమర్ పేరుకి ముందు కస్టమర్ ఐడీస్ అనేటివి డిస్ప్లే చేస్తాం. వాళ్ళ ఐడిని బేస్ చేసుకొని వాళ్ళు ఏమేం ఆర్డర్ అనేది చేశారు, తర్వాత ఏ డేట్కి ప్రోడక్ట్ని పర్చేజ్ చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఆర్డర్ అనేటువంటి ఒక టేబుల్ అయితే ఉంటుంది. ఆర్డర్తో పాటు ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్ కంపల్సరీగా ఉంటుంది. అంటే ఏ కస్టమరు ఎన్ని ఆర్డర్స్ చేశాడు, ఏమేమి ఐటమ్స్ని తీసుకున్నాడు, లేదా ఏమేమి ప్రోడక్ట్స్ని తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి ఒక టేబుల్ అయితే కలిగి ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి దాంట్లో ఆర్డర్ ఐటమ్స్ అనేటివి ఏమేమి ఉన్నాయి, అసలు ఆ ఆర్డర్ ఐడి ఏంటి, అసలు ఏ ప్రోడక్ట్ను కొన్నాడు, అంటే ఏ ఐటమ్స్ను కొన్నాడు, కొనింటే ఎన్ని ఐటమ్స్ను కొన్నాడు, అంటే వాటి క్వాంటిటీ ఎంత, ఒక ప్రోడక్ట్ను కొన్నాడా, 2 ప్రోడక్ట్ను కొన్నాడా, 3 ప్రోడక్ట్స్ను కొన్నాడా, లేదంటే మొబైల్ను కొన్నాడు, లేదా ఏమంటారంటే క్వాంటిటీస్ అంటారు. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఐటమ్స్ను కొనుక్కుంటే కనుక దాన్ని ఏమంటారంటే క్వాంటిటీస్ అంటారు. అది సింగిల్ క్వాంటిటీనా లేదా మల్టిపుల్ క్వాంటిటీ అనేది డిస్ప్లే చేయడానికి ఇక్కడ క్వాంటిటీ అనేటువంటి కాలమును కూడా యూజ్ చేస్తాం. ఇంకా ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్ అయితే మ్యాండేటరీ. ఎందుకంటే అసలు నువ్వు కస్టమరు ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్ కావాలంటే ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవడానికి ఈ ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్ని యూజ్ చేస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేస్తే అసలు ప్రోడక్ట్ ఐడీస్, మనకి ప్రోడక్ట్ అనేటువంటి ఐడీస్ ఏమేమి ఉన్నాయి, ప్రోడక్ట్ నేమ్ ఏముంది, తర్వాత ప్రోడక్ట్కి సంబంధించిన ప్రైస్ ఏముంది, అవి ఏటి కేటగిరీకి సంబంధించిండేది. ఇప్పుడు కేటగిరీ అంటే ఏమి ఇక్కడ పెద్ద కష్టమేం కాదు. ఇప్పుడు సపోజ్కి ఎలక్ట్రానిక్కి సంబంధించిండేదంతా ఒక కేటగిరీ అంటారు, లేదా ఆఫీస్కి సంబంధించిండేటువంటి ఒక కేటగిరీ అంటారు, కిచెన్కి సంబంధించిండేటువంటి ఒక కేటగిరీ అంటారు, హోమ్కి సంబంధించినటువంటి బెల్ సెట్ క్లాత్స్ వచ్చేసి అవి ఒక కేటగిరీ అంటారు. అంటే ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అనేటివి ఎన్ని కొన్నారో తెలుసుకోవడానికి కేటగిరీ ఐడితో పాటు ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ ప్రైస్ అనేటువంటి డీటెయిల్స్ని స్టోర్ చేసుకోవడానికి ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్ని మనం యూజ్ చేస్తాం. ఇంకొకటి మనం కేటగిరీ అనేటువంటి టేబుల్ని అయితే వాడతాం. కేటగిరీస్ అంటే ఈ ప్రోడక్ట్ లోపల ఏమేం కేటగిరీస్ ఉన్నాయో తెలుసుకోవడం కోసం కేటగిరీస్ అనేటువంటి ఒక టేబుల్ని అయితే యూజ్ చేస్తాం. దాంట్లో ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఆల్ కేటగిరీస్ని డిస్ప్లే చేయడానికి లేదా స్టోర్ చేసుకోవడానికి కేటగిరీస్ అనేటువంటి ఒక టేబుల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కేటగిరీకి సంబంధించినటువంటి ఒక టేబుల్. ఈ టేబుల్లో కేటగిరీ ఐడి ఏంటి, తర్వాత కేటగిరీస్ అనేటివి ఏమేమి ఉన్నాయనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ కేటగిరీస్ అనేటివి ఎలక్ట్రానిక్స్ అనేది ఒక కేటగిరీ, బుక్స్ అనేది ఒక కేటగిరీ, క్లాత్ అనేది ఒక కేటగిరీ, హోమ్ అనేది ఒక కేటగిరీ, ఫిట్నెస్ అనేది ఒక కేటగిరీ, ఫుట్వేర్ అనేది ఒక కేటగిరీ, ఇట్లా డిఫరెంట్
ప్రోడక్ట్స్లోనే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. వాటిని స్టోర్ చేసుకోవడానికి కేటగిరీస్ అనేటువంటి ఒక టేబుల్ని యూజ్ చేస్తాం. వీటితో పాటు అతి ముఖ్యమైనటువంటి ఒక టేబుల్ కావాలా. ఆ టేబుల్ ఏంటంటే పేమెంట్స్. అంటే కస్టమర్ అనేటువంటి వ్యక్తి ప్రోడక్ట్స్ అనేది కొన్న తర్వాత ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ప్రైసెస్ అన్నీ కూడా మనం స్టోర్ చేస్తామంటే పేమెంట్ అనేటువంటి ఒక టేబుల్ ఉంటుంది. ఆ పేమెంట్ అనేటువంటి టేబుల్లోనే ప్రతి ప్రోడక్ట్కు సంబంధించినటువంటి పేమెంట్ డీటెయిల్స్ పేమెంట్ టేబుల్లో ఉంటాయి. ఇది కనుక మనం పేమెంట్ టేబుల్ అనుకుంటే పేమెంట్కు సంబంధించిన ఐడీస్ ఏమున్నాయి, అసలు ఏ ఆర్డర్ చేశాడు, ఆ ఆర్డర్కి సంబంధించినటువంటి పేమెంట్ అంటే ఒక్కొక్క ఐటెంకి సంబంధించిన పేమెంట్ ఎంత, ఆ పేమెంట్ అనేది ఎప్పుడు చేశాడు, ఆ పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేశాడా, క్రెడిట్ కార్డు ద్వారా చేశాడా, లేదంటే డెబిట్ కార్డు ద్వారా నుంచి చేశాడా, లేదా వ్యాలెట్లో నుంచి చేశాడా, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీనా అనేటువంటి విషయాల్ని స్టోర్ చేసుకోవడానికి పేమెంట్ అనేటువంటి టేబుల్ని యూజ్ చేస్తాం. అయితే ఇందాక థియరీలో చెప్పుకున్నట్టుగా మనకి 6 టేబుల్స్ అయితే చాలా ముఖ్యంగా కావాలా. వాటిలో వచ్చేసి కస్టమరు, ఆర్డర్స్, ఆర్డర్ ఐటమ్స్, ప్రొడక్ట్స్, కేటగిరీస్, పేమెంట్స్ అనేటువంటి టేబుల్ అయితే కావాలా. అసలు ఈ కామర్స్ ప్రాజెక్ట్ అంటే ఏంది, ఈ కామర్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ముఖ్యమైనటువంటి టేబుల్స్ ఏముండల్లా, ఆ టేబుల్స్ మీద డిఫరెంట్ ఒరాకిల్ ఎస్క్యూఎల్కి సంబంధించిన అగ్రిగేషన్ ఫంక్షన్స్ని కానీ, లేదంటే డిఫరెంట్ ఎస్క్యూఎల్ క్లాసెస్ కానీ, లేదంటే జాయిన్స్ అనేటివి ప్రాక్టికల్గా ఈ కామర్స్ ప్రాజెక్ట్లో ఎలాగా యూజ్ చేస్తాం అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకోవాలి. అంటే సో ఆ టేబుల్స్ అనేటివి కావాలి కాబట్టి మీ అందరికీ చూపించడం కోసం ప్రాక్టికల్గా సో ఆల్రెడీ నేను కస్టమర్కి సంబంధించిన టేబుల్ని, ఆర్డర్కి సంబంధించిన టేబుల్ని, ఆర్డర్ ఐటమ్స్ని, ప్రొడక్ట్స్ని, కేటగిరీస్ని, పేమెంట్స్ని ఇలా టేబుల్ని క్రియేట్ చేసిన, టేబుల్ని క్రియేట్ చేయడంతో పాటు ఆ టేబుల్కి సంబంధించినటువంటి కాలమ్స్లో డేటాను కూడా ఆల్రెడీ ఇన్సర్ట్ చేశాను. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్న ఈ 5 స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు ఒక కస్టమర్ టేబుల్ ఉంది. ఈ కస్టమర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ ఈ కస్టమర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ స్టోర్ అయింది. సేమ్ అట్లనే ఇక్కడ ఆర్డర్కి సంబంధించినటువంటి టేబుల్, ఇట్లా ఆర్డర్ ఐటమ్స్, దాని తర్వాత ప్రోడక్టు, దాని తర్వాత కేటగిరీస్, దాని తర్వాత పేమెంట్కి సంబంధించినటువంటి ఇట్లా టేబుల్ని అయితే క్రియేట్ చేశా. మనకి ఒరాకిల్ ఎస్క్యూఎల్ లోపల డిఫరెంట్ క్లాసెస్ అనేటివి ఉన్నాయి. వాటిలో ఆర్డర్ బై అంటే ఏంది, ఈ ఆర్డర్ బై అనేటువంటి దాన్ని రియల్ టైమ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ లోపల ఏ విధంగా యూజ్ చేస్తాం అనేటువంటి విషయం గురించి నేర్చుకుందాం. మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా ఇది ఒక టేబుల్ అనుకుందాం. ఈ టేబుల్ లోపల నేనేమనుకుంటున్నానంటే ఈ టేబుల్ లోపల ఐడి ఉందనుకుంటున్నా, టేబుల్ లోపల నేమ్ అనేటువంటిది ఉంటుంది అనుకుంటున్నా. జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసమే తీసుకున్నా. అయితే ఇక్కడున్నటువంటి ఏదైతే ఐడి అనేది ఉందో, లేదా ఇక్కడున్నటువంటి ఏదైతే నేమ్ అనేటువంటి కాలం ఉందో, ఆ కాలం కావచ్చు, ఆ ఐడిలో ఉన్నటువంటి డేటా కావచ్చు, నీకు అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటి ఫార్మేట్లో డేటా అనేది డిస్ప్లే కావాలంటే ఈ ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ని యూజ్ చేస్తారు. అయితే డేటా అనేటువంటిది నువ్వు రిట్రీవ్ చేస్తున్నావు, ఎక్కడి నుంచి, టేబుల్ నుంచి రిట్రీవ్ చేస్తున్నావు అంటే కంపల్సరీగా ఎస్ఈఎల్ఈసిటి సెలెక్ట్ అనేటువంటి కొరీని రాస్తున్నావు. అంటే ఈ ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే సెలెక్ట్ అనేటువంటి కొరీ లోపల లేదా సెలెక్ట్ అనేటువంటి స్టేట్మెంట్ లోపల ఈ ఆర్డర్ బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. అయితే ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ నువ్వు రాసిన తర్వాత, ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ను రాసిన తర్వాత నువ్వు కంపల్సరిగా ఏఎస్సి కానీ లేదా డిఎస్సి అనేటువంటిది రాయాల. ఏఎస్సి అనేది ఏం తెలియజేస్తుందంటే అనేటువంటి ఆర్డర్ని తెలియజేస్తుంది. దేన్ని తెలియజేస్తుంది? అసెండింగ్ అనేటువంటి ఆర్డర్ని తెలియజేస్తుంది. అదే డిఎస్సి అనేది దేన్ని తెలియజేస్తుందంటే
డిసెండింగ్ అనేటువంటి ఆర్డర్ని బట్ నువ్వు ఈ ఆర్డర్ బై అనే దాని తర్వాత నువ్వు ఏఎస్సి అనేది కానీ డిఎస్సి కానీ ఏమి ఇవ్వలేదంటే బై డిఫాల్ట్గా అక్కడ ఏఎస్సి ఉన్నట్టు. అంటే బై డిఫాల్ట్గా ఆర్డర్ బై క్లాజ్ అనేటువంటిది అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో డేటా అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తుంది. ఈ ఆర్డర్ బై క్లాజ్ అనేటువంటి దాన్ని రియల్ టైమ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్లో ఎలా యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఫస్ట్ ముందుగా ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ అంటున్నా దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే కనుక బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డేటా అనేటువంటిది అయితే ప్రోడక్ట్ టేబుల్లో ఉంది. ప్రోడక్ట్కు సంబంధించినటువంటి ఐడీస్ ఉన్నాయి, ప్రోడక్ట్కు సంబంధించినటువంటి ప్రైసెస్ ఉన్నాయి, ప్రోడక్ట్కు సంబంధించినటువంటి నేమ్స్ ఉన్నాయి, కేటగిరీస్ అనేటివి ఉన్నాయి. బట్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే ప్రోడక్ట్కు సంబంధించినటువంటి ప్రైస్ కానీ ప్రోడక్ట్కు సంబంధించినటువంటి నేమ్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక ఆర్డర్లో అనేటువంటిది లేదు. అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అనేటువంటి ఫార్మేట్ లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఏదైతే ఈ ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్ ఉందో ఆ ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్లో నుంచి ప్రోడక్ట్ ఐడిని, తర్వాత ప్రోడక్ట్ నేమ్ని, ప్రోడక్ట్ ప్రైస్ని ఈ మూడింటిని మాత్రమే నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. అయితే ఎక్కడి నుంచి? ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్ నుంచి. బట్ ఇక్కడ ఆర్డర్ బై అనేటువంటిది ఒక క్లాజ్. ఆర్డర్ బై ప్రైస్ అంటే ప్రైస్ అనేది ఇచ్చిన, బట్ ఈ ప్రైస్ పక్కన ఏఎస్సి అనేటువంటిది నేను ఇవ్వలేదు. ఏఎస్సి అంటే అసెండింగ్ ఆర్డర్. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా కంపల్సరీగా ఏదైతే ఇక్కడ ప్రైస్ అనేది ఉందో ఆ ప్రైస్ అనేటువంటి టేబుల్ అనేది బై డిఫాల్ట్గా డేటా అనేటువంటిది అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో వస్తుంది. దీన్ని సెలెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత రన్ చేస్తే కనుక ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఏవైతే ఇక్కడ ప్రోడక్ట్ ఐడి ఏదైతే నేను ఇక్కడ ప్రోడక్ట్ ఐడి తర్వాత ప్రోడక్ట్ నేమ్ని తర్వాత ప్రోడక్ట్ ప్రైసెస్ని అయితే నేను డిస్ప్లే చేశా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్డర్ బై ప్రైస్ అనేది ఇచ్చా. ఆ ప్రైస్ అనేటువంటిది అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏమో కాదు, ఫస్ట్ స్మాల్ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి, తర్వాత అప్పర్ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇక్కడ 50 అనేది లోయెస్ట్ వాల్యూ, దాని తర్వాత 299 అనేది అప్పర్ వాల్యూ, దానికి హైయెస్ట్ వాల్యూ 500, దానికి హైయెస్ట్ వాల్యూ 799, దానికి హైయెస్ట్ వాల్యూ 800, దానికి హైయెస్ట్ వాల్యూ 950 అనేటువంటి ఇట్లా. అంటే నువ్వు ఎట్లా అంటే లో వాల్యూ నుంచి హై వాల్యూ వరకు డేటా అనేటువంటిది డిస్ప్లే చేయాలంటే డిస్ప్లే చేస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ ఆర్డర్ బై ప్రైస్ అనేటువంటి కాలం ఏదైతే ఉందో ఇచ్చినాను అనుకో, దాని అర్థం ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్ అని అర్థం. ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ సెలెక్ట్ కనుక చేస్తే ఒకసారి మీరు ఆ ప్రైస్ అనేది ఉందో ఆ ప్రైస్ అనేది డిసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో ఉంది. అంటే హై వాల్యూస్ నుంచి లో వాల్యూస్కి వాల్యూస్ని డిస్ప్లే చేసేటువంటి కాన్సెప్ట్ని ఏమంటారంటే డిసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇక్కడ చూడండి 60,000 అనేది హైయెస్ట్ వాల్యూ, దానికి తర్వాత 32,000, దానికి తర్వాత 30,000, దాని తర్వాత 22, దాని తర్వాత 18, 15, 12, 9,500 ఇట్లా లాస్ట్కి 50 అనేటువంటిది లోయెస్ట్ వాల్యూ. అంటే హైయెస్ట్ వాల్యూ నుంచి ఇట్లా లోయెస్ట్ వాల్యూస్ని డిస్ప్లే చేయడానికి ఈ డిసెండింగ్ అనేటువంటి ఆర్డర్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేస్తారు. ముఖ్యంగా ఎందుకు ల్యాప్టాప్స్ అనేటివి 50,000 నుంచి 1 lakh లోపల ఉన్నటువంటి మాత్రమే డిస్ప్లే చేయాలన్నప్పుడు అక్కడ ఒక ఆర్డర్ అనేటువంటిది దాన్ని మనం యూజ్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ సింపుల్గా చూడండి, ఈ డిఎస్సి అని పెడితేనేమో ఇవి కాలమ్స్ అంతా కూడా డిసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో డిస్ప్లే అవుతుంది. అట్లా కాకోకుండా నేను ఏఎస్సి అనేటువంటిది కనుక రాస్తే అది సెలెక్ట్ చేసిన తర్వాత రన్ చేస్తే అదంతా కూడా అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో అంటే లోయర్ వాల్యూస్ నుంచి అప్పర్ వాల్యూస్ అనేది డిస్ప్లే అయినాయి. బట్ ఇక్కడ ఏఎస్సి అనేటువంటి దాన్ని నువ్వు కాలంకి యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా బై డిఫాల్ట్గా ఆర్డర్ బై అనేటువంటిది అసెండింగ్ అనేటువంటి ఆర్డర్ని తీసుకుంటుంది. అంటే ప్రైస్ అనేటువంటి టేబుల్ కాలం తర్వాత నువ్వు ఏఎస్సి అనేటువంటిది రాసినా రాయకపోయినా ఇది అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటుంది అనమాట. సపోజ్కి నేను ఇక్కడ తీసుకోవట్లేదు, మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న రన్ గనక చేస్తే మళ్ళా నీకు ఏమని వచ్చింది? సేమ్ అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లోనే వచ్చింది. ఇప్పుడు దాకా ఓన్లీ ఒక కాలంను మాత్రమే అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలా లేదా డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలా అనేటువంటి విషయాన్ని నేర్చుకుందాం. బట్ అట్లా కాకోకుండా ఇక్కడ చూడండి,
ఇక్కడ ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్కి సంబంధించినటువంటి కేటగిరీ ఐడి, ప్రోడక్ట్ ప్రైస్, ఈ నాలుగింటిని నేను డిస్ప్లే చేస్తున్నా. ఎక్కడి నుంచి? ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్ నుంచి. ఓకే, బట్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ని వాడా. బట్ ఏ ఆర్డర్లో ఉండాలంటే కేటగిరీ ఐడి అనేటువంటిది కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలంట. సో ఇక్కడ ప్రైస్ అనేటువంటిది కూడా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలంట. మరి ఇక్కడ ఏఎస్సి అనేటువంటిది రాయలేదు కదా కేటగిరీ ఐడి పక్కన కానీ, లేదంటే ప్రైస్ అనేటువంటి దాని పక్కన, అంటే బై డిఫాల్ట్గా వస్తుంది. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత రన్ కనుక క్లిక్ చేస్తే ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. అంటే మనం ఒకటి కన్నా ఎక్కువ కాలమ్స్కి మనం ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ని ఎలా యూజ్ అండి. నేను ఆర్డర్ బై అనేటువంటి దాన్ని కేటగిరీ ఐడికి ఇచ్చాను కాబట్టి కేటగిరీ ఐడి అన్నీ కూడా ఫస్ట్ 1లు డిస్ప్లే అయినాయి, తర్వాత 2లు డిస్ప్లే అయినాయి, తర్వాత 3లు అనేటివి డిస్ప్లే అయినాయి, దాని తర్వాత 4 అనేటువంటి డిస్ప్లే అయింది, దాని తర్వాత 5, దాని తర్వాత 6 అలా డిస్ప్లే అయింది. ఇక్కడ ప్రైస్ అనేటువంటిది కూడా ఎలా డిస్ప్లే అయింది? ఈ ప్రైస్ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రైస్ అనేది కూడా ఒకసారి మీకు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే కేటగిరీకి 1కు సంబంధించినటువంటి డేటా అనేది ఇది ఉంది. అంటే ఇదంతా కూడా కేటగిరీకి సంబంధించినటువంటిది. ఈ కేటగిరీలో ప్రైస్ అనేది ఫస్ట్ 15,000, దాని తర్వాత 30,000, దాని తర్వాత హైయెస్ట్ వాల్యూ 60,000 అనేది బిలో స్టోర్ అయింది. సేమ్ ఇప్పుడు కేటగిరీ ఐడి 2కు తీసుకున్నట్లయితే కనుక ఆ 2కు లోయెస్ట్ వాల్యూ వచ్చేసి 299, హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 799. సేమ్ అట్లనే కేటగిరీ ఐడి 3కి చూసుకున్నట్లయితే ఫస్ట్ లోయెస్ట్ వాల్యూ 500, 950, దాని తర్వాత హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 2500 అనేది ఇలాగుంది. అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అనేటువంటి దాన్ని కేటగిరీ ఐడికి, దాని తర్వాత ప్రైస్ అనేటువంటి దానికి ఇచ్చినాం. బట్ ఇట్లా కాకోకుండా రెండింటికి నాకు డిసెండింగ్ ఆర్డర్ అనేది కావాలంటే ఏదైతే ఇక్కడ కేటగిరీ ఐడి అనేటువంటిది ఉందో డిఎస్సి అనేటువంటి కీవర్డ్ని అయితే రాయాల. ప్రైస్ కూడా అంతే, డిఎస్సి అనేటువంటిది రాయాల. అంటే ఇక్కడ ప్రైస్ అన్నీ కూడా ఇప్పుడు కేటగిరీని కానీ బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 1లు డిస్ప్లే అయినాయి, తర్వాత 2s, తర్వాత 3s, 4 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఈ కేటగిరీ ఐడీస్ అనేటివి డిస్ప్లే అయినాయి. బట్ ఎప్పుడైతే నేను ఈ కేటగిరీ ఐడి పక్కన డిఎస్సి తర్వాత ప్రైస్ అనేది డిఎస్సి అని పెట్టినా అనుకో, ప్రైస్ కేటగిరీ అనేటివి రెండు కూడా డిసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కేటగిరీ వచ్చేసి 10, 9, 8, 7, 6 అనేటివి అంటే డిసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో ఈ డేటా అంతా కూడా డిస్ప్లే అయింది. ఒకవేళ ఇప్పుడు నువ్వు కేటగిరీ ఐడి గనక 3 గనక తీసుకున్నట్లయితే నువ్వు డిసెండింగ్ ఆర్డర్లో కాబట్టి ఈ ప్రైస్ అనేటువంటిది హైయెస్ట్ ప్రైస్ 2500, లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఈ కేటగిరీ 3 అనేటువంటి దానికి 500 అనేటువంటిది ఉంది. సో ఈ విధంగా ఒక రియల్ టైమ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్ లోపల ఈ ఈ విధంగా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లోపల ఆర్డర్ బై అనేటువంటి క్లాజ్ని యూజ్ చేస్తాము. అసలు డిస్టింక్ అంటే ఏంది? ఈ డిస్టింక్ అనేటువంటి దాన్ని ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఏ విధంగా యూజ్ చేస్తాం అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు డిస్టింక్ అంటే యూనిక్ వాల్యూస్ అని అర్థం. అంటే యూనిక్వి వాల్యూస్ అని అర్థం. దాని అర్థం ఏంది? నాకు డూప్లికేట్ డేటా అనేది స్టోర్ కాకూడదు. డూప్లికేట్ డేటా స్టోర్ కాకూడదు అంటే అర్థం ఏంది? ఇదంతా ఒక కాలం అనుకుంటే ఈ కాలంలో 1 అనేది ఆల్రెడీ ఇచ్చినాం, 2 ఇస్తున్నాం, 3 ఇస్తున్నాం, ఇట్లా 4 ఇస్తున్నాం. ఆల్రెడీ 1 ఉంది కదా, 1 అనేటువంటి వాల్యూ అనేది డిస్ప్లే కావద్దు. 2 ఉంది కదా, 2 వాల్యూ డిస్ప్లే కావద్దు. 3 ఉంది కదా, 3 డిస్ప్లే కావద్దు. 4 ఉంది కదా. అంటే యూనిక్గా వాల్యూస్ని అనేది రిట్రీవ్ చేసుకోవడం కోసం ఈ డిస్టింక్ అనేటువంటి ఒక కీవర్డ్ని వాడతాం. సింపుల్గా చెప్పాలంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేస్తుంది. అయితే ఈ డిస్టింక్ అనేటువంటి దాన్ని మనం ఒక కాలంలోనే యూజ్ చేయొచ్చా లేదా మల్టిపుల్ కాలమ్స్లో యూజ్ చేయొచ్చా అంటే ఒకటి కానీ లేదా అంతకన్నా ఎక్కువ కాలమ్స్కి ఈ డిస్టింక్ అనేటువంటి కీవర్డ్ని మనం యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను ఏదైతే ఇక్కడ ఫస్ట్
సెలెక్ట్ అంటున్నా. దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నానంటే కేటగిరీ ఐడిని సెలెక్ట్ చేసుకున్నా. ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే ప్రొడక్ట్స్ అనేటువంటి టేబుల్ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే ఈ కేటగిరీకి సంబంధించిన ఐడీస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతుంది. ఒకసారి రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఇక్కడ ఏముంది మళ్ళీ 1 డిస్ప్లే అయింది. 9, 3, 7, 10, 4, 5 అగైన్ ఈడ 7 డిస్ప్లే అయింది. మళ్ళీ ఈడ 7 అనేది 3 టైమ్స్ వచ్చింది. ఈడ 2 అనేటువంటిది 2 టైమ్స్ డిస్ప్లే అయింది. 3 అనేది 4 టైమ్స్ డిస్ప్లే అయింది. అంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సెలెక్ట్ కేటగిరీ ఐడి ఫ్రమ్ ది ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్ అనేటువంటి టేబుల్లో నుంచి ఈ కేటగిరీ ఐడి అనేటువంటి దాన్ని డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు కేటగిరీ ఐడి అనేది 1 అనేది 1 టైం వచ్చినా 2 టైమ్స్ వచ్చినా దాని ఐడి అనేది 1 టైమే కదా. సో మళ్ళీ మనకి డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటప్పుడు మన యూనిక్ కేటగిరీస్ని డిస్ప్లే చేయడానికి ఈ డిస్టింక్ అనేటువంటి ఒక కీవర్డ్ని వాడతాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్టింక్ అనేటువంటి కీవర్డ్ని ఇక్కడ వాడలేదు. బట్ నేనేం చేస్తున్నానంటే సేమ్ ఏదైతే కేటగిరీ ఐడి అనేటువంటిది ఉందో ఆ కేటగిరీ ఐడికి ముందర నేనేమో డిస్టింక్ రాస్తున్నా. డిస్టింక్ అనేటువంటిది రాసిన తర్వాత నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రన్ చేస్తే కనుక మనకి సేమ్ ఇంతకుముందు ఏదైతే కేటగిరీ ఐడి అనేటువంటిది డిస్ప్లే అయినో సేమ్ ఇప్పుడు కూడా డిస్ప్లే అయింది. కాకపోతే ఇక్కడ కేటగిరీ ఐటమ్స్ అనేటివి డూప్లికేట్ లేవు, ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. సో ఎప్పుడైనా అది ప్రొడక్ట్ టేబుల్లో కానీ, ఆర్డర్ టేబుల్లో కానీ, కస్టమర్ టేబుల్లో కానీ, పేమెంట్కి సంబంధించినటువంటి టేబుల్స్లో కానీ డూప్లికేట్ కాలం అంటే ఏ కాలంలో అయినా సరే అది ఒక కాలంలో కానీ లేదా మల్టిపుల్ కాలమ్స్లో కానీ డూప్లికేట్ వాల్యూస్ అనేది డిస్ప్లే కాకూడదు అనుకున్నప్పుడు డిస్టింక్ అనేటువంటి ఒక క్లాజ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు డిస్టింక్ అనేటువంటి దాన్ని మోర్ దాన్ 1 కాలంకి ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఇక్కడ నేను సెలెక్ట్ అంటున్నా. దేన్ని సెలెక్ట్ చేస్తున్నానంటే ప్రొడక్ట్ అనేటువంటి నేమ్ని, ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ప్రైస్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎక్కడి నుంచి అంటే ప్రొడక్ట్ అనేటువంటి టేబుల్లోకి రెండిటికి డిస్టింక్ అనేటువంటి కీవర్డ్ని ఈ ప్రైస్కి ప్రోడక్ట్ నేమ్కి ముందు రాశాను కాబట్టి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఓన్లీ ఇక్కడ మొబైల్, ఎల్ఈడి, నోట్బుక్, టీషర్టు, సోఫా, తర్వాత ఇది ప్రోటీన్ పౌడర్, తర్వాత రిఫ్రిజిరేటర్, కిడ్స్, ఇట్లా ప్రోడక్ట్ నేమ్స్ అనేటివి యూనిక్గా వచ్చిన డూప్లికేట్ డిస్ప్లే కావాలి. అట్ ది సేమ్ టైం ప్రోడక్ట్ ప్రైసెస్ అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి కూడా యూనిక్ ప్రైసెస్ ఉన్నాయి తప్ప డూప్లికేట్ ప్రైసెస్ అనేటువంటివి లేవు. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే అది ఏ టేబుల్ అయినా సరే, ఏ కాలం నుంచి అయినా సరే యూనిక్ వాల్యూస్ని నువ్వు డిస్ప్లే చేయడానికి డిస్టింక్ అనేటువంటి ఒక కీవర్డ్ని లేదా డిస్టింక్ అనేటువంటి క్లాజ్ని మనం యూజ్ చేస్తాం. ఒరాకిల్ ఎస్క్యూఎల్ లోపల అగ్రిగేట్ అనేటువంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఒరాకిల్ ఎస్క్యూఎల్లో కానీ లేదా మై ఎస్క్యూఎల్లో కానీ, పోస్ట్గ్రే ఎస్క్యూఎల్లో కానీ లేదా ఏ డేటాబేస్లో అయినా లేదా ఏ ఎస్క్యూఎల్ అయినా సరే అగ్రిగేషన్ ఫంక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే అది ఒక ఫంక్షన్ అంటే పని చేసి పెట్టేది అని అర్థం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్కి మనకు సెట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయనుకుంటే ఆ సెట్ ఆఫ్ వాల్యూస్ మీద క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయడానికి అంటే అర్థమెటిక్ సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ని పర్ఫామ్ చేయడానికి మనము ఈ అగ్రిగేషన్స్ అనేటువంటి ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. మీకు డౌట్ రావచ్చు, 30 అనేది ఉంది, 40 అనేటువంటిది ఇది ఒక కాలంలో ఉంది అనుకుందాం. సో వీటిని సెట్ ఆఫ్ వాల్యూస్ అనుకుంటే ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ మీద మనం అగ్రిగేషన్స్ ఫంక్షన్స్ అనేటివి ఎట్లా పర్ఫామ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ 20, 30, 40 అనేటువంటిది ఎంత అనే విషయాన్ని తెలుసుకోవడానికి SUM సమ్ అనేటువంటిది ఉంటుంది. సేమ్ అట్లనే వీటికి సంబంధించిన అగ్రిగేషన్ ఫంక్షన్ అని, దీనికి సంబంధించిన మల్టిప్లికేషన్ ఫంక్షన్ అని, వీటిలో ఈ మినిమం వాల్యూ అనేది ఎంత ఉంది, ఓకేనా, లేదా మ్యాక్సిమం వాల్యూ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటి ఇలాంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాం. సెట్ ఆఫ్ వాల్యూస్ అంటే ఒక కాలంలో ఒకటి కన్నా ఎక్కువ వాల్యూస్ అని దాని అర్థం. అయితే అందరికీ డౌట్ రావచ్చు, ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే నువ్వు గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ ఎప్పుడైతే రాస్తావో కంపల్సరీగా గ్రూప్ బై క్లాజ్ లోపల
ఈ అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్స్ని వాడతాం. ఈ గ్రూప్ బై అనేటువంటిది ఎప్పుడు వాడతాం అనేటువంటి ఇంకో డౌట్. సెలెక్ట్ అనేటువంటి క్వరీ అనేది రాస్తావో ఆ సెలెక్ట్ క్వరీ అనేటువంటి దాన్ని రాసినప్పుడు గ్రూప్ బై అనేటువంటి ఒక క్లాజ్ని యూజ్ చేస్తావు. ఆ క్లాజ్ని యూజ్ చేసినప్పుడు ఈ అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్స్ అనేటివి మనకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ గ్రూప్ బై అంటే ఏంది, దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్కు ఇక్కడ టీవీ అనేటువంటిది ఒక కేటగిరీ అనుకుందాం, తర్వాత కార్ అనేటువంటిది ఒక కేటగిరీ అనుకుందాం, తర్వాత మొబైల్ అనేది ఒక కేటగిరీ అనుకుందాం. అంటే ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి వాల్యూస్ని స్ప్లిట్ చేయడానికి ఈ గ్రూప్ బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. అంటే టీవీకి సంబంధించినటువంటివన్నీ ఒక ప్లేస్లో, సపోజ్ టీవీ అనేటువంటి బ్రాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా ఒక ప్లేస్లో ఇట్లా గ్రూప్ చేయడానికి గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ని మనము యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఒకసారి మనం ఈ కామర్స్ అనేటువంటి ప్రాజెక్ట్ లోపల సపోజ్కు ఆర్డర్కి సంబంధించి అనేది ఫస్ట్ నేను డిస్ప్లే చేస్తున్నా. డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్డర్స్ అంటే ఆర్డర్కి సంబంధించినటువంటి టేబుల్ లోపల ఆర్డర్ ఐడి, కస్టమర్కి సంబంధించినటువంటి ఐడి, దాని తర్వాత ఆర్డర్ డేట్ అనేటువంటివి అయితే డిస్ప్లే అయినాయి. బట్ ఇక్కడ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేటువంటి దాన్ని నేను పర్ఫామ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ అంటున్నా. దేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నానంటే ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అయితే ఇక్కడ ఆర్డర్ ఐడి ఉన్న దానికి ముందు ఇక్కడ కౌంట్ అంటే దాని అర్థం ఏంటంటే కౌంట్ చేయమని. దేన్ని కౌంట్ చేయమని అంటే ఏవైతే ఇక్కడ ఆర్డర్ ఐడి 1 2 3 4 5 6 7 8 అంటే ఈ ఆర్డర్ ఐడీలు అనేటివి మొత్తం ఎన్ని ఉన్నాయో వాటిని కౌంట్ చెయ్యి అని చెప్తున్నాం కాబట్టి అందుకే ఇక్కడ కౌంట్ అనేటువంటి కీవర్డ్ని మనం వాడినాం. ఆ కౌంట్ అనేటువంటి కీవర్డ్ తర్వాత ఏముంది, ఆర్డర్ ఐడి ఉంది. అంటే ఒక కాలం నేమ్, ఆర్డర్ ఐడి అనేటువంటిది ఒక కాలం నేమ్. ఏదైతే ఇక్కడ కింద బాటంలో అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఇక్కడ ఆర్డర్ ఐడి అనేటువంటిది కాలం ఉందో ఆ కాలం అనేటువంటి దాన్ని కౌంట్కి ఇచ్చాం. అయితే ఓకే అంటే ఇప్పుడు ఆర్డర్ ఐడీస్ అన్నిటినీ కౌంట్ చేయడానికి అవి 1 ఉందా 2 ఉందా 3 ఉందా 4 ఉందా ఇలా డిస్ప్లే చేయడానికి కౌంట్ అయితే ఇస్తున్నాం. కానీ దీనికి ఒక అలియాస్ అనేటువంటి నేమ్ ఇస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ఓన్లీ కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడి అంటే ఏమని అర్థం, అది టోటల్ ఆర్డర్సా లేదంటే 5 ఆర్డర్సా లేదా టాప్ 5 టాప్ 3 టాప్ 2 టాప్ 1 అనే విషయాన్ని తెలుసుకోవడానికి వీటిని అలియాస్ అనేటువంటి ఒక నేమ్ని ఇస్తాం. ఆ అలియాస్ అనేటువంటి నేమ్ని ఇవ్వడానికి యాజ్ అనేటువంటి ఒక కీవర్డ్ని వాడతాం. ఆ కీవర్డ్ తర్వాత నేనేమంటున్నారంటే ఈ ఆర్డర్స్ మొత్తాన్ని కౌంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి టోటల్ ఆర్డర్స్ అంటున్నా. అంటే టోటల్ ఆర్డర్స్ అనేటువంటి ఒక అలియాస్ నేమ్ అవుట్పుట్లో వచ్చేటప్పుడు టోటల్ ఆర్డర్స్ అనేటువంటి దాని కింద ఇప్పుడు మొత్తం ఆర్డర్ ఐడీస్ అనేటివి ఎన్ని ఉన్నాయో అవి డిస్ప్లే అవుతాయి. అయితే ఓకే రావాలంటే ఇక్కడ ఫ్రమ్ అనేది ఉంది టేబుల్ నుంచి, ఇక్కడ ఆర్డర్స్ అనేటువంటి టేబుల్ నుంచి మనం ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని కౌంట్ చేయాలా. కౌంట్ చేసిన తర్వాత అది వచ్చేసి ఫైనల్గా టోటల్ ఆర్డర్స్ అనేటువంటి ఒక నేమ్ కింద డిస్ప్లే కావాలనుకుంటున్నా. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ డిస్ప్లే చేస్తే బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదేదైతే టోటల్ ఆర్డర్స్ అనేటువంటి ఏదైతే ఇక్కడ అలియాస్ నేమ్ ఇచ్చానో ఆ అలియాస్ అనేటువంటి నేమ్ కింద టోటల్ ఆర్డర్స్ అయితే డిస్ప్లే అయినాయి. ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. టోటల్ ఆర్డర్స్ ఏవైతే ఆర్డర్ అనేటువంటి టేబుల్ లోపల టోటల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయంట, 8 ఉన్నాయంట. దీన్ని ఏమంటామంటే కౌంట్ అనేటువంటి ఒక అగ్రిగేషన్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేస్తాము. దాని తర్వాత సేమ్ అట్లనే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్ సమ్ అనేటువంటి దాన్ని పర్ఫామ్ చేయడానికి ముందు నేను ఇక్కడ పేమెంట్ అనేటువంటి టేబుల్ని తీసుకుంటున్నా. ఆ పేమెంట్ అనేటువంటి టేబుల్ లోపల ఏమేం పేమెంట్స్ ఉన్నాయి, ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి నేను డైరెక్ట్గా పేమెంట్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా, రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే పేమెంట్ ఐడి అనేటువంటిది, పేమెంట్ ఐడితో పాటు ఆర్డర్ ఐడి, అమౌంట్ అనేది ఎంత, పేమెంట్ డేట్ ఏంది, క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా, పేమెంట్ అనేటువంటి మెథడ్ ఉంది. అయితే నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే సమ్ అనేటువంటిది యాక్చువల్గా ఒక అగ్రిగేషన్ ఫంక్షన్. అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏదైతే
అమౌంట్ అనేటువంటి కాలం ఉందో ఈ అమౌంట్ మొత్తం ఎంత అనే విషయాన్ని తెలుసుకోవడానికి సమ్ అనేటువంటి ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ అమౌంట్ ఎంత అంటున్నాం కాబట్టి అమౌంట్ అనేటువంటి కాలంని కంపల్సరిగా సమ్ అనేటువంటి కీవర్డ్కి ఇన్పుట్గా ఇస్తున్నాం. దేన్ని సమ్ చేయాలనుకుంటున్నావు, ఏ కాలంని అయితే సమ్ చేయాలనుకుంటున్నావో ఆ కాలం నేమ్ అనేది ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ నేను అమౌంట్కి అంత ఎంత అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి అమౌంట్ అనేది సమ్ములోకి ఇచ్చా. అయితే ఆ సమ్ అనేది టోటల్ రెవెన్యూగా డిస్ప్లే కావాలి కాబట్టి యాజ్ అంటే ఒక కీవర్డ్, ఇది అలియాస్ నేమ్ని తెలియజేస్తుంది. సో ఈ అమౌంట్ మొత్తం ఏదైతే సమ్ చేస్తున్నామో దానికి ఏ పేరు కింద అది డిస్ప్లే కావాలంటే టోటల్ రెవెన్యూ అనేటువంటి నేమ్ కింద డిస్ప్లే కావాలనుకుంటున్నా. ఓకే, బట్ ఈ అమౌంట్ అనేటువంటి దాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలనుకుంటున్నాం, ఎక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుంటున్నాం అంటే పేమెంట్స్ అనేటువంటి టేబుల్ నుంచి. కాబట్టి దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రన్ చేస్తే నాకేమొచ్చిందనేది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో టోటల్ రెవెన్యూ ఇక్కడ ఏదైతే మనం యాజ్ తర్వాత టోటల్ రెవెన్యూ అనేది ఇచ్చామో ఆ పేరు అనేటువంటిది అయితే ఇక్కడ డిస్ప్లే అయింది. ఆ పేరు కింద పేమెంట్ మొత్తం ఇప్పుడు సమ్ అన్నాం కదా, అమౌంట్ మొత్తం ఎంత, ఆ టేబుల్లో పేమెంట్ అనేటువంటి టేబుల్ లోపల అమౌంట్ ఎంత టోటల్గా అనేటువంటిది ఇక్కడ ఎంత డిస్ప్లే అయింది, ఇక్కడ 1,86,000 2,050 రూపీస్ అనేటువంటిది అయితే ఇక్కడ డిస్ప్లే అయింది. సేమ్ అట్లనే మనకి యావరేజ్ అనేటువంటిది ఇంకొక కీవర్డ్ ఉంటుంది. సో దాన్ని ఏమంటారంటే ఏవిజీ అంటాం. సేమ్ అట్లనే ఇప్పుడు టోటల్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకుంటున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవైతే టోటల్ ప్రోడక్ట్స్, వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ నేమ్, ప్రైస్, కేటగిరీ అయితే ఉంది. బట్ నేనేమంటున్నానంటే ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్లో నుంచి నాకు యావరేజ్ ప్రైస్ అనేది కావాలంట. అంటే ఎన్ని అయితే ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయో, సపోజ్కు 10 ప్రోడక్ట్స్ ఉన్నాయనుకో 10 అని చెప్పేసి ఏవైతే 10 ప్రైజెస్కి సంబంధించినటువంటి అమౌంట్ బై టోటల్ వేసేస్తే ఈ యావరేజ్ అనేటువంటిది అయితే వస్తుంది. బట్ అది ఎక్కడ డిస్ప్లే కావాలంటే యావరేజ్ ప్రైస్ అనేటువంటి నేమ్ కింద డిస్ప్లే కావాలంట. అయితే ఇప్పుడు ప్రైస్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం, ప్రొడక్ట్స్ అనేటువంటి టేబుల్ నుంచి. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని రన్ అంటే ఇక్కడ మనకి ఏమని వచ్చింది, ఇక్కడ చూడండి యావరేజ్ అంట 9,830 ఇక్కడ 6923 అని చెప్పేసి ఇవి పిక్సెల్ నంబర్స్ అనేటివి అయితే ఉన్నాయి. ఈ విధంగా యావరేజ్ అనేటువంటి ఫంక్షన్ని మనము తెలుసుకుంటాం, యూజ్ చేస్తాం. ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ లోపల ప్రోడక్ట్స్ యొక్క ప్రైస్ యొక్క యావరేజ్ ఎంత, ప్రోడక్ట్స్ యొక్క యావరేజ్ ఎంత, సో ఇలాంటి విషయాన్ని తెలుసుకోవడానికి యావరేజ్ అనేటువంటి క్లాజెస్ని మనం యూజ్ చేస్తాం. సేమ్ అట్లనే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్స్ అనేటువంటి ఒక టేబుల్ ఉందంట. ఆ టేబుల్ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈ ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్కి సంబంధించినటువంటి డేటా అయితే డిస్ప్లే అయింది. బట్ ఏదైతే ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్ ఉందో ఆ టేబుల్ లోపల ప్రైస్ అనేది మినిమం ఎంత ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మిన్ ఆఫ్ ప్రైస్ అనేది అంటాము. ఆ మిన్ ప్రైస్ అంటే ఏమంటామంటే మినిమం ప్రైస్. అంటే ప్రైస్ అనేటువంటిది ఒక కాలం ఉంది, ఆ కాలం లోపల మినిమం ప్రైస్ ఎంత అనే విషయాన్ని తెలుసుకోవడానికి మిన్ అనేటువంటి ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అయితే ఇది మినిమం ప్రైస్ కాబట్టి, మినిమం వాల్యూ కాబట్టి దీన్ని ఒక పేరు పెడుతున్నా. ఆ పేరుని ఏమందంటే లోయెస్ట్ ప్రైస్ అనేటువంటి పేరు పెట్టా. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈ క్వరీ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని రన్ చేస్తే ఇప్పుడు లోయెస్ట్ ప్రైస్ ఉన్నటువంటి ఐటమ్ ఏదన్నా ఉందా లేదా ప్రోడక్ట్ ఏదన్నా ఉందా అంటే ఎస్, అది 50 రూపీస్ అంట. 50 రూపీస్ అనేటువంటి ప్రైస్ అయితే ఉంది. దాని తర్వాతనే ఇక్కడ చూడండి, ఒకవేళ మ్యాక్సిమం ప్రోడక్ట్ అనేటువంటిది కావాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని చెప్పేసి ప్రోడక్ట్స్ అంటున్నా. అంటే ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్లో నుంచి మ్యాక్సిమం ప్రైస్ ఎంతో తెలుసుకోవడానికి సెలెక్ట్ అంటున్నా. సెలెక్ట్ తర్వాత మ్యాక్స్ ఆఫ్ ప్రైస్ అంటున్నా. అంటే
ప్రైస్ అనేటువంటి కాలం లోపల మ్యాక్సిమం వాల్యూ ఏంది అనే విషయాన్ని తెలుసుకుంటున్నా. అయితే ఇది ఏ విధంగా డిస్ప్లే అవ్వాలా, ఎక్కడ డిస్ప్లే చేయాలంటే హైయెస్ట్ ప్రైస్ అనేటువంటి దాని కింద డిస్ప్లే చేయాలి. కాబట్టి మ్యాక్సప్ ప్రైస్ అనేటువంటి దాన్ని హైయెస్ట్ ప్రైస్ అనేటువంటి కాలం కింద డిస్ప్లే చేయాలనుకుంటున్నా. సో ఇది ఒక అలియాస్ నేమ్. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత రన్ చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ ఒకసారి చేయండి, హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి 60,000 అనేటువంటిది ఉందంట. ఓకే, అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్స్ గురించి మనం నేర్చుకున్నాం. కానీ మనకు ముఖ్యంగా అసలు గ్రూప్ బై అంటే ఏంది, గ్రూప్ బై అనేటువంటి దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు, రియల్ టైమ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్స్ లోపల ఎలా యూజ్ చేస్తారు అనే విషయాన్ని నేర్చుకుందాం. అది ఒరాకిల్ ఎస్క్యూఎల్లో కానీ లేదా ఏ ఎస్క్యూఎల్ అయినా సరే గ్రూప్ బై అనేటువంటి దాన్ని సింపుల్గా గ్రూప్ బై అనేటువంటి దాన్ని ఏం చెప్తున్నా, ఏదైనా ఒక స్పెసిఫిక్ కాలం తీసుకుంటే ఆ స్పెసిఫిక్ కాలంలో సిమిలర్ డేటా అనేటువంటిది ఒకటి కన్నా ఎక్కువ రోజులో ఉంటే ఆ సిమిలర్ డేటాని గ్రూప్ చేయడానికి ఈ గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ని యూజ్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంది, ఇన్ ఏ కాలం, ఇది అంతా ఒక కాలం అనుకుంటే ఈ కాలంలోనే ఇది ఒక రో అనుకుందాం, ఇది ఒక రో అనుకుందాం, ఇది ఒక రో అనుకుందాం, ఇది ఒక రో అనుకుందాం. ఈ రోలేనేమో టీవీ ఉంది, ఈ రోలేమో టీవీ ఉంది, ఈ రోలేనేమో కార్ అనేది ఉంది, దీంట్లోనేమో కార్ అనేది ఉంది. అఫ్ కోర్స్ ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. బట్ ఒకే కాలంలోనే ఏమంటున్నాం, ఒకే కాలంలోనే ఒకటి కన్నా ఎక్కువ రోస్ అనేది ఒకే డేటాను కలిగి ఉన్నట్లయితే, ఇక్కడ చూడండి, ఇక్కడ టీవీ అనేది ఒక రో, ఇక్కడ టీవీ అనేది ఒక రో, అంటే ఒకే కాలంలో ఒకటి కన్నా ఎక్కువ రోస్ అనేది ఒకే వాల్యూని కలిగి ఉన్నప్పుడు ఆ ఒకే వాల్యూతో కలిగి ఉన్నటువంటి డేటాని గ్రూప్ చేయడానికి ఈ గ్రూప్ బై అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. అయితే ఈ గ్రూప్ బై అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఎక్కడ యూజ్ చేస్తారంటే అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. అది మిన్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, యావరేజ్ అనేటువంటి అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్స్ లోపల ఈ గ్రూప్ బై ఇప్పుడు దాకా థియరీ అనేటువంటి దాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా నేర్చుకుందాం. ఇప్పుడు సెలెక్ట్ అంటున్నా, దేన్ని సెలెక్ట్ అంటున్నా, కేటగిరీ ఐడిని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్ నుంచి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్లో ఏముందో తెలుసుకోవడానికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, నేనేమంటున్నా అంటే ప్రోడక్ట్స్ అని అంటున్నా. ఆ ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్ని నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత రన్ చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ ఐడి అనేటువంటిది ఉంది, ప్రోడక్ట్ నేమ్ ఉంది, ప్రోడక్ట్ ప్రైస్ ఉంది, ఇక్కడ కేటగిరీస్ అనేటివి ఉన్నాయి. సో ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు కేటగిరీ కనుక నువ్వు అబ్జర్వ్ చేసినట్లయితే కేటగిరీ అనేటువంటిది ఇక్కడ 1 అనేది ఉంది. 1 అనేటువంటి కేటగిరీ కింద ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ మొబైల్ అనేటువంటి ప్రోడక్ట్ ఉంది, తర్వాత ఎల్ఈడి టీవీ అనేటువంటిది ఉంది. అంటే ఇవంతా కూడా ఒక కేటగిరీ అని అర్థం అనమాట. ఇక్కడ 7 అనేటువంటిది కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఈ 7 అనేటువంటి కేటగిరీ లోపల డైనింగ్ టేబుల్, ఆఫీస్ చైరు, తర్వాత బుక్ షెల్ఫ్ అనేటువంటిది ఇదంతా కూడా ఒక కేటగిరీ అనుకుంటున్నా. సేమ్ అట్లనే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ థర్డ్ అనేది, ఇక్కడ ఫార్మల్ షర్ట్ కానీ, జీన్స్ కానీ, జాకెట్ కానీ, కుర్తా కానీ ఇవన్నీ కూడా కేటగిరీ 3 కింద సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అంటున్నాం. మరి అట్లనే కేటగిరీ 4 అనేటువంటి దాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కేటగిరీ 4 అనేటువంటి దాంట్లోపల వాషింగ్ మిషన్, మైక్రోవేవ్, ఎయిర్ కండిషనర్, వాటర్ ప్యూరిఫైయర్, తర్వాత సీలింగ్ ఫ్యాన్ అనేటువంటివి కేటగిరీ 4లో ఉన్నాయి. సో ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ గ్రూప్ బై అనేటువంటి దాన్ని వాడుతున్నా. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఒకటి కన్నా, సపోజ్ ఒక కేటగిరీనే తీసుకోండి, ఇదంతా ఒక కాలం అనుకుంటే ఈ కాలంలోనే ఈ 7లన్నీ, ఇది ఒక 7 అనేది ఒక రో, ఇక్కడ ఉన్నటువంటి 7 అనేది రో, తర్వాత ఈ 7s అన్నీ కూడా ఒక కేటగిరీకి సంబంధించినటివి, 2 అంతా ఒక కేటగిరీకి సంబంధించినటివి,
3 అంతా ఒక కేటగిరీకి సంబంధించిండేది, 4 అంతా ఒక కేటగిరీకి సంబంధించిండేటివి. సో ఇట్లా కేటగిరీని బేస్ చేసుకొని గ్రూప్ చేయడానికి గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ను వాడతారు. గ్రూప్ బై అనేటువంటిది ఒక క్లాజు. ఆ క్లాజ్ తర్వాత ఏదైతే కాలం నేమ్ అనేటువంటిది ఇస్తావో ఆ కాలం నేమ్ని బేస్ చేసుకొని ఇక్కడ గ్రూప్ చేస్తుంది అనమాట డేటాని. ఇక్కడ నేను కేటగిరీ ఐడి అన్నాను కాబట్టి ఏవైతే ఇక్కడ కేటగిరీ ఐడీస్ అనేటివి ఉన్నాయో ఈ కేటగిరీ ఐడీస్ని బేస్ చేసుకొని డేటా అనేటువంటి దాన్ని గ్రూప్ చేస్తుంది. బట్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ కేటగిరీ ఐడి, నాకేం డిస్ప్లే కావాలంట, కేటగిరీ ఐడి అనేటువంటిది అయితే డిస్ప్లే కావాలంట. బట్ ఆ కేటగిరీ ఐడి అనేటువంటిది ఎట్లా డిస్ప్లే చేయాలంటే ఇక్కడ కౌంట్ ఆఫ్ స్టార్ అంటే ఏమని అంటే మొత్తం అన్నీ, అంటే ఇప్పుడు 7లు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ ఒక చోట, 2లు అన్నీ ఎక్కడైతే ఉన్నాయో అవంతా ఒక కేటగిరీ. కౌంట్ ఆఫ్ స్టార్ అంటే మొత్తం అన్నీ అని అర్థం. బట్ ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నది ఏంటి, కేటగిరీ ఐడి, అంటే ఈ కేటగిరీ. అయితే ఈ కేటగిరీస్ అనేటివి ఏ విధంగా డిస్ప్లే కావాలంటే యాజ్ అంటే ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నావు. ఎట్లా అంటే ప్రోడక్ట్ కౌంట్గా డిస్ప్లే చేయాలనుకుంటున్నావు. అయితే ఈ కేటగిరీ ఐడి అనేటువంటిది ప్రోడక్ట్ కౌంట్గా డిస్ప్లే చేయాలంటున్నావు, ఓకే. బట్ ఇవి ఎక్కడి నుంచి డేటాని తీసుకురావాలా, ప్రొడక్ట్స్ అనేటువంటి టేబుల్ నుంచి తీసుకురావాలా, ఓకే. ఆ ప్రొడక్ట్స్ అనేటువంటి టేబుల్ నుంచి డేటాని డిస్ప్లే చేస్తున్నా. బట్ ఇక్కడ కేటగిరీ ఐడి అనేటువంటిది గ్రూప్ బై వాడాం కాబట్టి కేటగిరీ ఐడి అనేది గ్రూప్ చేస్తుంది అని దాని అర్థం. సెలెక్ట్ చేసుకున్న కేటగిరీ 1 అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ ప్రోడక్ట్స్ అనేటివి ఎక్కడున్నాయంట, 4 ఉన్నాయంట. ఇక్కడ కేటగిరీ 9 అనేటువంటిది ఓన్లీ ఒక ప్రోడక్టే ఉందంట. కేటగిరీ 3 అనేటువంటిది ఏమో 5 ప్రోడక్ట్స్ ఉన్నాయంట. ఇక్కడ చూడండి కేటగిరీ 3 అనేది 5 ప్రోడక్ట్స్ ఉన్నాయంట. ఇక్కడ సేమ్ అట్లనే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళా ఇక్కడ 5 అనేటువంటిది కానీ కేటగిరీ 1 కింద, 8 అనేది కేటగిరీ 1 కింద, 6 అనేటువంటిది ఇక్కడ ప్రోడక్ట్ కౌంట్ అనేటువంటిది అయితే డిస్ప్లే. ఇక్కడ ఈ కొరీ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కొరీ అనేటువంటి దాన్ని నేను సెలెక్ట్ చేసిన తర్వాత రన్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ కేటగిరీ ఐడితో పాటు మనకు ప్రోడక్ట్ యొక్క కౌంట్ అనేటువంటిది అయితే ఇక్కడ డిస్ప్లే అయింది. అయితే బాగా అబ్జర్వ్ చేయండి, కేటగిరీ 1 అనేటువంటివి మొత్తం ఎన్ని ఉన్నాయంట, 4 ఉన్నాయంట. కేటగిరీ 9 అనేటువంటివి ఓన్లీ 1 ప్రోడక్ట్ కౌంటే ఉందంట. కేటగిరీ 3 అనేటివి మొత్తం 5 ఉన్నాయంట. కేటగిరీ 7 అనేటువంటివి 4 ఉన్నాయంట. కేటగిరీ 10 కానీ 5 కానీ 8 కానీ 6 కానీ 6 అనేటివి ఓన్లీ ఒక్కొక్క ప్రోడక్ట్ కౌంట్ మాత్రమే అందులో ఉన్నాయంట. సో అలాగా కేటగిరీని బేస్ చేసుకొని నువ్వు డేటాని అనేటువంటి దాన్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు. అట్లనే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెలెక్ట్ అంటున్నా, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, ప్రోడక్ట్ కేటగిరీ ఐడి ఏదైతే ఉంటుందో ఈ కేటగిరీ ఐడీస్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. అయితే ఎక్కడైతే ప్రైస్ అనేది ఉందో, సపోజ్కి ఇప్పుడు కేటగిరీ, ఇప్పుడు నువ్వేమంటున్నావు, మొత్తం కేటగిరీ 1 అనేటువంటిది ప్రోడక్ట్ కౌంట్ వచ్చేసి 4 ఉన్నాయి అంటున్నావు కదా, ఆ 4కి సంబంధించినటువంటి ప్రైస్ని టోటల్ ఎంత వచ్చిందో తెలుసుకోవడం కోసం నేనేమంటున్నానంటే సమ్ ఆఫ్ ప్రైస్ అంటున్నా. సమ్ ఆఫ్ ప్రైస్ అంటే ప్రైస్ అనేటువంటి టేబుల్, ఇక్కడ ప్రోడక్ట్స్ అనేటువంటి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ లోపల ప్రైస్ అనేటువంటిది ఉంది. కేటగిరీ 1ని బేస్ చేసుకొని కేటగిరీ 1కు సంబంధించినటువంటి మొత్తము ప్రైస్ ఎంత. కేటగిరీ 7 అనేటువంటిది తీసుకుంటే కేటగిరీ 7లో టోటల్ 4 ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ టోటల్ 4 ప్రోడక్ట్స్కి సమ్ ఎంత. ఇప్పుడు కేటగిరీ ఐడి అనేటువంటిది 8 తీసుకుంటే ఆ 8కు సంబంధించినటువంటి మొత్తం డేటా ఎంత అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఏం రాస్తున్నా, ఇక్కడ సమ్ ఆఫ్ ప్రైస్ అనేటువంటి దాన్ని రాస్తున్నా. అయితే ఈ సమ్ ఆఫ్ ప్రైస్ అనేటువంటిది ఏ విధంగా రావాలంటే టోటల్ సేల్గా రావాలంట. ఎక్కడి నుంచి, ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్ నుంచి. ఈ ప్రోడక్ట్ కేటగిరీ అనేటువంటి టేబుల్ అయితే ఉంది. సో నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని రన్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, సో ఇక్కడ ఏదైతే కేటగిరీకి సంబంధించినటువంటి ఐడి అనేటువంటిది ఉంది, ఆ కేటగిరీ
సంబంధించినటువంటి టోటల్ ప్రైసెస్ అన్నీ కూడా ఉన్నాయి. మనం ఏం చెప్పాం ప్రీవియస్గా, కేటగిరీ ఐడీస్ అనేటి 4 ఉన్నాయంట. ఆ 4 ప్రోడక్ట్స్కి టోటల్ సేల్ ఎంత అయిందంట, 1,20,000 అయిందంట. ఈడ కేటగిరీ 9 అనేది ఉంది, వాటికి సంబంధించిన టోటల్ సేల్ వచ్చేసి 50 రూపీస్ అంట. కేటగిరీ 3కి సంబంధించినటువంటి టోటల్ ప్రైస్ వచ్చేసి 69,050 రూపీస్ అంట. కేటగిరీ 2కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి 1098 అంట. అంటే ఇక్కడ ఇక్కడ ఈ కాలంని దేన్ని బేస్ చేసుకొని గ్రూప్ చేసాం, కేటగిరీ ఐడిని బేస్ చేసుకొని గ్రూప్ చేసాం. సో ఒకే రకానికి సంబంధించినటువంటి డేటాను గ్రూప్ చేయడానికి గ్రూప్ బై అనేటువంటి. ఓకే, ఇక్కడ చూడండి, కేటగిరీ ఐడిని బేస్ చేసుకొని ఈ కేటగిరీ ఐడిలోనే మినిమం ప్రైస్ అనేటువంటిది ఎంత, సపోజ్ 50, ఆ మినిమం ప్రైస్ అనేటువంటిది కూడా డిస్ప్లే కావాలా. ఆ మ్యాక్సిమం ప్రైస్ని మ్యాక్స్ ప్రైస్ అనేటువంటి దానిలాగా డిస్ప్లే చేస్తున్నా. బట్ ఎక్కడి నుంచి, ప్రొడక్ట్స్ అనేటువంటి టేబుల్లో నుంచి. ఓకే, బట్ ఇక్కడ దేన్ని బేస్ చేసుకొని దాన్ని గ్రూప్ చేస్తున్నాం అంటే కేటగిరీ ఐడిని బేస్ చేసుకొని చేస్తున్నా. అంటే మిన్నా ప్రైస్ అంటే ప్రైస్ లోపల మినిమం వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మినిమం వాల్యూ వచ్చేసి 50. ఓకే, దాన్ని ఎట్లా డిస్ప్లే చేస్తున్నా, మిన్ ప్రైస్గా డిస్ప్లే చేస్తున్నా. సేమ్ అట్లనే మ్యాక్స్ ఆఫ్ ప్రైస్ అంటే ఏమని అర్థం, మ్యాక్సిమం ప్రైస్. దాన్ని ఎట్లా డిస్ప్లే చేస్తున్నా, మ్యాక్సిమం ప్రైస్లో డిస్ప్లే చేస్తున్నా. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రన్ చేస్తే కనుక ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి నాకు ఏమేమి డిస్ప్లే అయినాయి. చూడండి, ఇక్కడ ఏదైతే కేటగిరీ ఐడి అనేటువంటిది ఉంది, కేటగిరీ 1కు సంబంధించి మినిమం ప్రైస్ వచ్చేసి 15,000 అంట, మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి 60,000 అంట. సేమ్ అట్లనే మినిమం వాల్యూ ఇందాక చూపించినట్టుగా 50 అంట, హైయెస్ట్ వాల్యూ 15, మినిమం వాల్యూ కూడా 15 తప్పితే ఇంకేం లేదు కేటగిరీ 9లో. సేమ్ అట్లనే కేటగిరీ 7లో మినిమం వాల్యూ వచ్చేసి 500, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 2,500. సో అట్లా ఇక్కడ ఏం చేస్తున్నాం, మినిమం వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం, మ్యాక్సిమం వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. బట్ దేన్ని బేస్ చేసుకొని అంటే కేటగిరీ ఐడిని బేస్ చేసుకొని డిస్ప్లే చేస్తున్నాం. హ్యావింగ్ అనేది యాక్చువల్గా ఒక క్లాజ్. ఇది ఎందుకోసం యూజ్ చేస్తారంటే గ్రూప్స్గా ఉన్నటువంటి డేటాని ఏమంటారు, గ్రూప్స్గా ఉన్నటువంటి డేటాని ఫిల్టర్ చేయడానికి హ్యావింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. బట్ డేటాను గ్రూప్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలా, గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ హ్యావింగ్ అనేటువంటి క్లాజ్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే గ్రూప్ బై అనేటువంటి దానిలోనే యూజ్ చేస్తారు. అంటే హ్యావింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది చూడడానికి అంటే సేమ్ నువ్వు ఏ విధంగా ఎప్పుడైతే వేర్ క్లాజ్ అనేటువంటి దాన్ని కండిషన్ని పెట్టడానికి ఏ విధంగా అయితే రాస్తావో సేమ్ హ్యావింగ్ అనేటువంటి క్లాజ్ను కూడా అలాగే యూజ్ చేస్తావు. మరి ఆల్రెడీ వేర్ అనేటువంటి క్లాజ్ ఉంది కదా, మరి ఎందుకు హ్యావింగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నావు అంటే నువ్వు గ్రూప్ బై అనేటువంటి ఫంక్షన్ని, గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ని ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని కంబైన్ చేయాలనుకున్నప్పుడు గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ని యూజ్ చేసి అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్స్ని పర్ఫామ్ చేసేటప్పుడు వేర్ అనేటువంటి క్లాజ్ అనేది సపోర్ట్ చేయదు, ఓన్లీ హ్యావింగ్ అనేటువంటి క్లాజ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఏమంటున్నాం అంటే సెలెక్ట్ అంటున్నాం. దేన్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం, కేటగిరీ ఐడిని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, అయితే దాంట్లో ప్రైసెస్ అనేటివి ఉంటాయి కదా, ఆ ప్రైసెస్ని అంతటిని కానీ లేదంటే మొత్తం కేటగిరీ ఐడీస్ మొత్తాన్ని ప్రోడక్ట్ కంటుగా నేను ప్రోడక్ట్ కౌంట్గా డిస్ప్లే చేయాలనుకుంటున్నా. అయితే ఇక్కడ గ్రూప్ బై అని ఏమని ఇచ్చినావు, కేటగిరీ ఐడి అనేటువంటి దాన్ని అయితే ఇచ్చినావు. దీన్ని రన్ చేస్తే ఏమొస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయి. ఇక్కడ కేటగిరీ ఐడి డిస్ప్లే అయింది. ఈ కేటగిరీ ఐడికి సంబంధించినటువంటి టోటల్ ప్రోడక్ట్ కౌంట్ వచ్చేసి 4, 9 అనేటువంటి కేటగిరీ ఐడికి ప్రోడక్ట్ కౌంట్ వచ్చేసి 1 ఇట్లా డిస్ప్లే అయింది. బట్ నేనేం చేయాలంటే వీటిని నేను ఇట్లా డిస్ప్లే చేయకోకుండా ఎక్కడైతే ప్రోడక్ట్ కౌంట్ అనేటువంటిది 3 కన్నా ఎక్కువ ఉంటుందో ఆ డేటాను మాత్రమే నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నా. అంటే ఏదైతే ఇక్కడ అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్ అనేటువంటిది ఏదైతే గ్రూప్ బై క్లాజ్ అనేటువంటిది ఉందో దానికి ఒక కండిషన్ అనేది పెడుతున్నాం. ఏం కండిషన్ అంటే ఏంటంటే
ఓన్లీ కేటగిరీస్ విత్ మోర్ దాన్ 3 ప్రోడక్ట్స్. ఏ కేటగిరీలో అయితే 3 కన్నా ఎక్కువ ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయో వాటిని మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నా. అంటే ఇప్పుడు చూడండి, 5th అనేటువంటి కేటగిరీ కానీ, 6th అనే కేటగిరీకి కానీ, 8th అనేటువంటి కేటగిరీకి కానీ, 10 అనేటువంటి కేటగిరీకి కానీ, ఇక్కడ ఉన్నటువంటి 2 అనే కేటగిరీకి కానీ వీటి ప్రోడక్ట్ కౌంట్ అనేటువంటిది ఓన్లీ 1, 2 మాత్రమే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 3, 7కి, ఇక్కడ ఉన్నటువంటి 4కి మాత్రం ప్రోడక్ట్ కౌంట్ అనేది 3 కన్నా ఎక్కువ ఉంది. అంటే కండిషన్ పెడుతున్నాం హ్యావింగ్ అంటే కౌంట్ ఆఫ్ స్టార్. అంటే ఏవైతే ఇక్కడ ప్రోడక్ట్ కౌంట్ నువ్వు క్యాల్కులేట్ చేస్తున్నావో ఆ కౌంట్ అనేది 3 కన్నా ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో ఓన్లీ ఆ రికార్డ్స్ని మాత్రమే డిస్ప్లే చెయ్యి అంటుంది. కాబట్టి సెలెక్ట్ చేసుకున్న రన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, కేటగిరీ ఐడి 1, 3, 7, 4 అనేటివి మాత్రమే ప్రోడక్ట్ యొక్క కౌంట్ అనేది 3 కన్నా ఎక్కువ ఉంది అనేటువంటి విషయాన్ని డిస్ప్లే చేస్తుంది. అంటే మనము హ్యావింగ్ అనేటువంటి దాన్ని ఒక క్లాజ్ అనుకుంటే అది ఇక్కడ ఒక కౌంట్ ఆఫ్ స్టార్ గ్రేటర్ దాన్ 3 అంటే ఇక్కడ కండిషన్ అనేది పెట్టాం. ఇదేం చేస్తుందంటే ఫిల్టర్స్ ఓన్లీ దోస్ గ్రూప్స్, అంటే కేటగిరీస్ అనేటువంటి గ్రూప్ ఏదో ఉందో ఆ కేటగిరీస్ అనేటువంటివి మోర్ దాన్ 3 ప్రోడక్ట్స్ కన్నా ఎక్కడైతే ఉందో ఆ డేటాను మాత్రమే మనం ఫిల్టర్ చేసాం. సేమ్ అట్లనే ఇంకో విషయం చెప్తున్నా. నేనేం చెప్తున్నా అంటే దేన్ని సెలెక్ట్ చేయాలా, కేటగిరీ అనేటువంటి ఐడిని సెలెక్ట్ చేయాలా. ఓకే, ఆ కేటగిరీ ఐడికి సంబంధించినటువంటి సమ్ ఎంత. ఇప్పుడు 1 అనుకుంటే ఆ 1కు సంబంధించి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, టోటల్ 4 సంబంధించినటువంటి టోటల్ సమ్ ఆఫ్ ప్రైస్ అంటున్నా. ఈ సమ్ ఆఫ్ ప్రైస్ కాబట్టి దీన్ని ఏమంటామంటే ఒక అలియాస్ నేమ్ ఇస్తున్నాం. ఆ అలియాస్ నేమ్ పేరు ఏం పేరు అంటే టోటల్ సేల్స్ అని అర్థం. అంటే కేటగిరీ 1కి టోటల్ ఎన్ని సేల్స్ అయినాయి, 4 అయినాయి. 4 అయినాయి అన్నప్పుడు వాటికి సంబంధించిన టోటల్ సమ్ ఎంత అది డిస్ప్లే చేయాలి. ఎక్కడి నుంచి, ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్లో నుంచి. అయితే ఇప్పుడు ఇవి 4 ప్రోడక్ట్స్ ఉన్నాయా, ఇవి 5 ప్రోడక్ట్స్ ఉన్నాయా, ఒకటే ప్రోడక్ట్ ఉందా, ఒకటేనా, 4, 5 అనే 6 అనే తెలుసుకోవడానికి ఇక్కడ గ్రూప్ బై అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. అది ఏం చేస్తుందంటే కేటగిరీ ఐడీస్ అన్నిటిని కూడా గ్రూప్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ సెమీకోలన్ ఇచ్చేసి ఓన్లీ దీన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా, దీన్ని అనేది నేను కట్ చేస్తున్నా అనుకుందాం. బాగా అబ్జర్వ్ చేయండి ఏమవుతుంది. రన్ చేస్తే ఇక్కడ చూడండి, 1వ కేటగిరీకి 1,20,000 ఉందంట, 9 అనేటువంటి కేటగిరీకి 50,000 ఉందంట, 2 అనే కేటగిరీకి 1098 అనేది ఉందంట. బట్ అదే దానికి ఇక్కడ నేను ఏం రాస్తున్నా, హ్యావింగ్ సమ్ ఆఫ్ ప్రైస్ గ్రేటర్ దాన్ 10,000 అంటే దాని అర్థం ఏంటంటే నాకు ఇక్కడ టోటల్ ఇక్కడ డేటా అనేటువంటిది డిస్ప్లే చేసినావు, నాకు టోటల్ డేటా అనేది డిస్ప్లే చేయొద్దు. ఎక్కడైతే ప్రైస్ యొక్క సమ్ అనేటువంటిది 10,000 కన్నా ఎక్కువ ఉంటుందో ఆ రికార్డ్స్ని మాత్రమే డిస్ప్లే చేయంటుంది. కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రన్ చేస్తే ఓన్లీ 10,000 కన్నా ఎక్కువ ప్రైస్ ఉన్నటువంటి 3 కేటగిరీస్ ఉన్నాయంట. ఆ కేటగిరీస్ కూడా ఒకటి ఐడి, ఒకటి కేటగిరీ ఐడి 1, 7, 8 అనేటువంటిది ఉందంట. సో ఈ విధంగా వీటిని యూజ్ చేస్తాం, ఏదాన్ని అగ్రిగేషన్ ఫంక్షన్స్ని. అయితే ఇప్పుడు దాకా హ్యావింగ్ అనేటువంటి దాన్ని, ఆర్డర్ బై అనేటువంటి దాన్ని, గ్రూప్ బై అనేటువంటి దాన్ని, అగ్రిగేషన్ ఫంక్షన్స్ గురించి నేర్చుకున్నాం. బట్ అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్స్కి సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్ ఏముంది, ఇక్కడ కౌంట్ ఆఫ్ అనేటువంటిది ఉంది. ఓకే, సో మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ని, తర్వాత గ్రూపు ఏమంటారు గ్రూప్ బై అనేటువంటి క్లాజ్ని, తర్వాత ఎస్క్యూఎల్కి సంబంధించినటువంటి జాయిన్స్ని ఏ విధంగా కంబైన్ చేసి ఈ రియల్ టైమ్ ఈ కామర్స్ ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాము అనేటువంటి విషయాన్ని గురించి నేర్చుకుందాం. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేనేమంటున్నానంటే కౌంట్ ఆర్డర్స్ ఫర్ కస్టమర్. అంటే ఒక కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నాడో తెలియజేయడం కోసము
ఫస్ట్ నేను ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ కస్టమర్ అనేటువంటి ఒక టేబుల్ ఉంది అనుకుంటున్నా. ఈ కస్టమర్ అనేటువంటి టేబుల్ లోపల కస్టమర్కి సంబంధించినటువంటి ఐడి, కస్టమర్కి సంబంధించినటువంటి నేమ్ అనేటువంటిది ఉందనుకుందాం. సేమ్ అట్లనే ఇక్కడ మనకు ఇంకోటి ఆర్డర్ అనేటువంటిది ఒక టేబుల్ ఉందనుకుందాం. ఈ ఆర్డర్ అనేటువంటి టేబుల్ లోపల ఇక్కడ ఆర్డర్ ఐడి అనేటువంటిది ఉంది అనుకుందాం. తర్వాత ఇక్కడ ఆర్డర్ ఐడి అనేటువంటి దానికి కంపల్సరిగా కస్టమర్ ఐడి అనేటువంటి దానికి ఖచ్చితంగా రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఆ రిలేషన్షిప్ని ప్రొవైడ్ చేసిన తర్వాతనే జాయిన్స్ అనేటువంటి దాన్ని పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది ఏం చెప్తున్నా, సెలెక్ట్ అంటున్నా. దేన్ని సెలెక్ట్ చేసుకోవాలా? కస్టమర్ అనేటువంటి నేమ్ని నేను సెలెక్ట్ చేసుకోవాలంటున్నా. ఏమంటున్నా? కస్టమర్ నేమ్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అయితే ఈ కస్టమర్ నేమ్ అనేటువంటి దానికి ముందర .c అనేటువంటి దాన్ని అయితే రాశా. దాని అర్థం ఏంటంటే ఇక్కడ కస్టమర్ అనేటువంటి కస్టమర్ టేబుల్ ఏదైతే ఉందో దానికి ఒక అలియాస్ నేమ్ ఇచ్చిన, ఆ అలియాస్ నేమ్ ఏంటంటే సి. అంటే సి డాట్ ఇక్కడ కస్టమర్ నేమ్ అంటే దాని అర్థం ఏంటంటే సి అనేటువంటి టేబుల్ లోపల కస్టమర్ నేమ్ అనేటువంటిది ఉంది అని దాని అర్థం. కస్టమర్ నేమ్ని అయితే తెచ్చుకున్నావు. ఓకే, బట్ నెక్స్ట్ ఏం కావాలంట? నాకు కౌంట్ అంటే ఏమనే అగ్రిగేషన్ ఫంక్షన్. దేన్ని కౌంట్ చేస్తున్నావు? ఆర్డర్ ఐడి. అంటే ఇది ఆర్డర్ ఐడి అనేది, ఈ ఆర్డర్ ఐడిని నేను ఏం చేస్తున్నావు అంటే కౌంట్ చేస్తున్నావు అంటే ఏమంటున్నా? కౌంట్ ఆఫ్ అని చెప్పేసి ఈ ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని ఇచ్చావంట. అయితే ఈ ఆర్డర్ ఐడి అనేది నువ్వు కౌంట్ చేస్తున్నావు, దానికి ఒక అలియాస్ అనేటువంటిది నేమ్ ఇచ్చావు, దానికి ఒక అలియాస్ నేమ్ ఇచ్చావు. ఆ అలియాస్ నేమ్ ఏంటంటే టోటల్ ఆర్డర్స్ అనేటువంటిది రావాలంటే ఎప్పుడైతే ఇక్కడ ఆర్డర్ ఐడి అనేటువంటి టేబుల్ ఉందో, ఆర్డర్ ఐడి అనేటువంటిది టేబుల్లో ఉందో దీనికి కౌంట్ అనేటువంటి ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ ఇస్తున్నాం. అది కౌంట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్ అనేటువంటిది ఎక్కడ డిస్ప్లే చేయాలంట? టోటల్ ఆర్డర్స్ లోపల డిస్ప్లే చేయాలంట. ఓకే, ఇక్కడ ఫ్రమ్ అనేటువంటిది ఉంది. ఫ్రమ్ అంటే ఏమని అర్థం అంటే ఎక్కడి నుంచి, ఏ టేబుల్ నుంచి డేటాను తీసుకురావాలనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏమంటున్నారు? కస్టమర్ సి అన్నాడు. ఏమంటున్నాడు? కస్టమర్ సి అంటే కస్టమర్ అంటే ఇది కస్టమర్కి సంబంధించినటువంటి టేబుల్ని, దానికి ముందు స్పేస్ ఇచ్చి సి ఇచ్చినాడంటే దాని అర్థం ఏంటంటే ఈ కస్టమర్ అనేటువంటి టేబుల్కి అలియాస్ నేమ్ వచ్చేసి సి అనేటువంటి దాన్ని రాసుకున్నాడు అని దాని అర్థం అనమాట. తర్వాత ఇక్కడ జాయిన్ అంటే ఏమని అర్థం అంటే నువ్వు జాయిన్ అనేటువంటి దాన్ని రాస్తున్నావు. దేని మీద అంటే ఏదైతే ఇక్కడ కస్టమర్ అనేటువంటి టేబుల్ ఉందో ఈ ఆర్డర్ టేబుల్కి ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్ టేబుల్కి మధ్య రిలేషన్షిప్ని అనేది నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావు. ప్రొవైడ్ చేసిన తర్వాత నువ్వేమంటున్నావు అంటే ఎక్కడైతే ఇక్కడ చూడండి ఆర్డర్ అనేటువంటి టేబుల్ లోపల ఎక్కడైతే కస్టమర్ ఐడి అనేది ఉందో అది, ఎక్కడైతే కస్టమర్ అనేటువంటి టేబుల్లో ఉన్నటువంటి కస్టమర్ ఐడి అనేది, సపోజ్ ఇక్కడ కస్టమర్ ఐడి 1 ఉంది, ఇక్కడ కస్టమర్ ఐడి అనేది 1 ఉంది, ఇక్కడ కస్టమర్ ఐడి 2 ఉంది, ఇక్కడ కస్టమర్ ఐడి 2 ఉంది. ఎక్కడైతే కస్టమర్ ఐడి అనేటువంటిది సేమ్గా ఉంటుందో అది ఏ టేబుల్లో? అది కస్టమర్ అనేటువంటి టేబుల్లో కానీ ఆర్డర్ అనేటువంటి టేబుల్లో కస్టమర్ ఐడి అనేది ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయినప్పుడు ఎక్కడైతే కస్టమర్ నేమ్ ఉంటుందో ఆ కస్టమర్ నేమ్ అనే ఫర్ ఎగ్జాంపుల్ పవన్, ఇక్కడ రాము అనేటువంటి వాళ్ళు ఉన్నారనుకో, 1కి ఏ నేమ్ మ్యాచ్ అయింది? పవన్ అనేది మ్యాచ్ అయింది. 2కి ఏది మ్యాచ్ అయింది? రాము అనేటువంటిది మ్యాచ్ అయింది. అట్లా నువ్వు నేమ్ని డిస్ప్లే చేయాలంట. అట్లా ఫస్ట్ నువ్వు దేన్ని డిస్ప్లే చేస్తున్నావు? ఫస్ట్ నీకు ఒక రిజల్ట్ టేబుల్లో ఏముంటుందంటే రిజల్ట్ టేబుల్ కావాలా. ఆ రిజల్ట్ టేబుల్ లోపల ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నావు? కస్టమర్ నేమ్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నావు. ఓకే, కస్టమర్ నేమ్ అనేటువంటిది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఆర్డర్ ఐడీస్ అనేటువంటివి మొత్తం ఏ విధంగా డిస్ప్లే కావాలా? టోటల్ ఆర్డర్స్గా నీకు డిస్ప్లే కావాలంట. ఓకే, అయితే ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే ఏదైతే ఈ కస్టమర్ నేమ్ అనేది ఉందో ఈ కస్టమర్ అనేటువంటి టేబుల్ నుంచి రావాలా. ఆ కస్టమర్ అనేటువంటి టేబుల్కి అలియాస్ నేమ్ వచ్చేసి సి అని పెట్టుకున్నాం. ఓకే, మళ్ళా నువ్వు ఇక్కడ జాయిన్ అనేది రాసావు. జాయిన్ అంటే జాయిన్ చేస్తున్నావు. ఏ టేబుల్ని? ఇక్కడ ఆర్డర్ అనేటువంటిది ఒక టేబుల్ అయితే ఉంది. ఏం టేబుల్? ఆర్డర్ అనేటువంటి టేబుల్ ఉంది. ఆ ఆర్డర్ అనేటువంటి టేబుల్ని నువ్వు జాయిన్ చేయాలంట. ఓకే,
అందుకనే ఇక్కడ జాయిన్ అనేది రాసావు. దాని తర్వాత ఆన్ అనేటువంటిది యాక్చువల్గా ఒక కీవర్డ్. అది ఎందుకోసం యూజ్ చేస్తామంటే కండిషన్ని పెట్టడం కోసం యూజ్ చేస్తాం. దేనికి మధ్య కండిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నామంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడైతే సి డాట్ కస్టమర్ ఐడి అంటే ఇది ఆర్డర్ టేబుల్లో ఉన్నటువంటి కస్టమర్ ఐడి అనుకుందాం. ఓకే, ఇది ఏమనుకుంటున్నా, ఇది కస్టమర్ టేబుల్లో ఉన్నటువంటి కస్టమర్ టేబుల్ ఐడి అనుకుందాం. ఇవి రెండు ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో, ఈ రెండు ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో వాటికి సంబంధించినటువంటి కస్టమర్ నేమ్ని, కస్టమర్ యొక్క టోటల్ ఎన్నైతే ఆర్డర్ చేసినాడో వాటికి సంబంధించినటువంటి ప్రైస్ని వాళ్ళు డిస్ప్లే చేయమని చెప్తున్నారు. వాటికి సంబంధించినటువంటి టోటల్ ఆర్డర్స్ని, అంటే ఒక కస్టమర్ మొత్తం ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నాడో డిస్ప్లే చేయమని చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ ఒక కస్టమర్ ఎన్ని ఆర్డర్స్ తీసుకున్నాడు అనే విషయం మనకు తెలియాలంటే అక్కడ మనకు గ్రూప్ బై అనేటువంటి ఒక క్లాజ్ వాడాలా. ఆ గ్రూప్ బై అనేటువంటి దాన్ని ఏం తెలియజేస్తుందంటే ఎన్ని నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, అంటే ఒక కస్టమర్ అనేటువంటి వ్యక్తి ఎన్ని ఆర్డర్ చేసినాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అయితే ఈ మొత్తం క్వరీ అనేటువంటి దాన్ని పర్ఫామ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే దీని రిజల్ట్ ఏంటంటే కస్టమర్స్ విత్ మల్టిపుల్ ఆర్డర్స్. ఇక్కడ చూసారా, కస్టమర్స్ విత్ మల్టిపుల్ ఆర్డర్స్ విల్ బి గ్రూప్డ్. అంటే కస్టమర్ ఐడి, ఇప్పుడు కస్టమర్ పవన్ ఉన్నాడు, పవన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు 4 ఆర్డర్లు చేసినాడు. లేదా తరుణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, తరుణ్ అనేటువంటి 5 ఆర్డర్లు చేసినాడు. లేదా చరణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, చరణ్ అనేటువంటి వ్యక్తి 10 ఆర్డర్లు చేసినాడు. అట్లా ఆర్డర్ని డిస్ప్లే చేయడానికి అంటే వాళ్ళ నేమ్స్ని, కస్టమర్కి సంబంధించిన నేమ్స్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్డర్ టోటల్ ఎంత, ఇప్పుడు ఏమంటారో టోటల్ ఆర్డర్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడం కోసం ఈ ఈ ఈ క్వరీ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ క్వరీని పర్ఫామ్ చేయడానికంటే ముందు ఫస్ట్ నేను కస్టమర్ అనేటువంటి టేబుల్లో, ఆర్డర్ అనేటువంటి టేబుల్లో ఏ డేటా ఉంది, కస్టమర్ అనేటువంటి టేబుల్లోనేమో కస్టమర్కి సంబంధించినటువంటి డేటా ఉంది. ఓకే, అయితే ఈ కస్టమర్ టేబుల్లో నువ్వు ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సింది కస్టమర్ ఐడి అనేటువంటిది ఉంది. సేమ్ అట్లనే ఇక్కడ ఆర్డర్ టేబుల్లో కనుక వెళితే కనుక ఇక్కడ ఆర్డర్ టేబుల్లో కూడా కస్టమర్ అనేటువంటి ఐడి ఉంది. అంటే ఎక్కడైతే కస్టమర్ అనేటువంటి, ఎక్కడైతే ఆర్డర్ టేబుల్లో ఉన్నటువంటి కస్టమర్ ఐడి, ఎక్కడైతే కస్టమర్ అనేటువంటి టేబుల్లో ఉన్నటువంటి కస్టమర్ ఐడి అనేది మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయ్యేదానికి సంబంధించినటువంటి నేమ్ని, టోటల్ ఆర్డర్స్ని డిస్ప్లే చేయాలంట. డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ అండి. సెలెక్ట్ అంటే ఏంది, డేటాని రిట్రీవ్ చేసుకుంటున్నా. ఏ డేటాని, సి డాట్ కస్టమర్ నేమ్. అంటే ఇక్కడ సి అనేటువంటిది కస్టమర్ అనేటువంటి టేబుల్కి అలియాస్ నేమ్ ఇచ్చాం కాబట్టి అందుకనే సి డాట్ కస్టమర్ నేమ్ అంటున్నాం. ఓకే, కస్టమర్ నేమ్ అయితే డిస్ప్లే తెస్తున్నాం. దాని తర్వాత కౌంట్ అనేటువంటిది అగ్రిగేషన్ ఫంక్షన్. సో ఈ కౌంట్ అనేటువంటి అగ్రిగేషన్ ఫంక్షన్లో మనం ఏమి ఇచ్చామంటే ఓ డాట్ ఆర్డర్ ఐడి, అంటే ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని మొత్తాన్ని కౌంట్ చేస్తున్నాం. ఆ కౌంట్ చేసినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఏ విధంగా డిస్ప్లే చేయాలంటే టోటల్ ఆర్డర్స్లో డిస్ప్లే చేయాలంట. ఓకే, అప్పుడు ఈ కస్టమర్ అనేటువంటిది నేమ్ ఎక్కడి నుంచి రావాలా, ఫ్రమ్ కస్టమర్ టేబుల్ సి. అంటే కస్టమర్ అనేటువంటి టేబుల్కి అలియాస్ నేమ్ సి ఇచ్చాం కాబట్టి ఈ టేబుల్ నుంచి మనకు ఫస్ట్ కాలం అయితే డిస్ప్లే అవుతుంది. బట్ జాయిన్ అంటే ఏమని అర్థం, రెండింటిని కంబైన్ చేస్తున్నామని అర్థం. దేన్ని కంబైన్ చేస్తున్నాం, ఎక్కడైతే ఆర్డర్ అనేటువంటి టేబుల్ ఉందో ఈ ఆర్డర్ అనేటువంటి టేబుల్ని వచ్చేసి ఓ అనే అలియాస్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ కస్టమర్ టేబుల్కి వచ్చేసి సి అనేటువంటిది ఇచ్చాం. ఎక్కడైతే కస్టమర్ టేబుల్లో కానీ, ఎక్కడైతే ఆర్డర్ అనేటువంటి టేబుల్లో కానీ ఇక్కడ ఆన్ అంటే ఆ దగ్గర అని అర్థం, అంటే కండిషన్ పెడుతున్నాం. ఎక్కడ సి డాట్ కస్టమర్ ఐడి అంటే ఇది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. బిలో టేబుల్ లోపల కస్టమర్ టేబుల్ అనుకుంటే ఈ కస్టమర్ టేబుల్ లోపల కస్టమర్ ఐడి అనేటువంటిది ఉంది. ఇది కస్టమర్ ఐడి అంటే అర్థం ఏంటంటే అయితే ఇక్కడ ఆర్డర్ అనేటువంటి టేబుల్లో ఉన్నటువంటి కస్టమర్ ఐడికి మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయినప్పుడు అప్పుడు ఆ డేటాను అనేటువంటి దాన్ని పిచ్ చేయాలంట. బట్ ఇక్కడ ఏమంటున్నాడు, దేన్ని బేస్ చేసుకొని చేయాలంటే నేమ్ని బేస్ చేసుకొని గ్రూప్ చేయాలనుకుంటున్నాడు. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రన్ చేస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే కస్టమర్ అనేటువంటి వ్యక్తి అర్జున్ రావ్ అనేటువంటి వ్యక్తి టోటల్ ఆర్డర్స్ 4 చేశాడు. తర్వాత ప్రవీణ్ శర్మ అనేటువంటి వ్యక్తి 2 ఆర్డర్స్ చేశాడు. స్నేహ
పాటిల్ అనేటువంటి ఆమె ఆ, ఒక ఆర్డర్ని పెట్టింది. తర్వాత విక్రమ్ సింగ్ అనేటువంటి పర్సన్ ఒక ఆర్డర్ని అయితే పెట్టింది. సో ఈ విధంగా మనము అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏమేమి నేర్చుకున్నాం? ఫస్ట్ టేబుల్స్కి అలియాస్ నేమ్ అనేటువంటి దాన్ని ఎలా ఇస్తామనేటువంటి దాన్ని నేర్చుకున్నాం. ఏదైతే టేబుల్ నేమ్ ఉంటుందో వాటికి ముందర జస్ట్ నువ్వు ఏమైతే రాస్తావో అది అలియాస్ నేమ్ అవుతుంది. దాని తర్వాత ఇంకా మనం ఏం నేర్చుకున్నాం? తర్వాత అగ్రిగేషన్ ఫంక్షన్స్. అగ్రిగేషన్ అనేటువంటి ఫంక్షన్ తర్వాత నువ్వు ఏదైతే కాలం నేమ్ అనేటువంటి దాన్ని అగ్రిగేషన్ ఫంక్షన్స్కి ఇస్తావో అది సమ్ కావచ్చు, కౌంట్ కావచ్చు, మిన్ కావచ్చు, మ్యాక్స్ కావచ్చు, ఆ కాలంలో ఉన్నటువంటి ఇప్పుడు ఆర్డర్ ఐడి అంటే ఆర్డర్ ఐడీస్ అన్నిటినీ కలిపి కౌంట్ చేస్తుందంట. అంటే ఇప్పుడు చూడండి, దేన్ని బేస్ చేసుకొని ఎక్కడైతే ఆర్డర్లో ఉన్నటువంటి కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్లో ఉన్నటువంటి కస్టమర్ ఐడి రెండు కూడా ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో వాటికి సంబంధించినటువంటి కస్టమర్ నేమ్ వచ్చింది. అయితే ఇక్కడ కస్టమర్ నేమ్ అనేటువంటి అర్జున్ రావ్ అనేటువంటి వ్యక్తి ఒక కస్టమర్ అనుకుంటే అతడు ఇక్కడ కౌంట్ ఆఫ్ ఓ పాయింట్ ఆర్డర్ ఐడి అంటే దాని అర్థం ఏంటంటే ఆర్డర్ ఐడి అనేటువంటి ఆర్డర్ ఐడి అనేటువంటిది ఒక కాలం అనుకుంటే ఆ కాలంలో మొత్తం అర్జున్ రావు ఎన్ని ఆర్డర్ చేశాడో తెలుసుకోవడం కోసం కౌంట్ అనేటువంటి అగ్రిగేషన్ ఫంక్షన్ రాసాం. దీన్ని మొత్తాన్ని మనం ఏ విధంగా డిస్ప్లే చేస్తామంటే ఒక అలియాస్ నేమ్ అనేది ఇచ్చాం. టోటల్ ఆర్డర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ ఆర్డర్స్లో దీన్ని డిస్ప్లే చేసాం. దాని తర్వాత ఫ్రమ్ అంటే ఆ కస్టమర్ అనేటువంటి టేబుల్ నుంచి, జాయిన్ అంటే జాయిన్ చేస్తున్నాం. ఏ టేబుల్ అంటే ఇక్కడ ఆర్డర్ టేబుల్ని, కస్టమర్ అనేటువంటి టేబుల్ని. ఆన్ అనేటువంటిది కండిషన్ని మెన్షన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ కండిషన్ పెట్టాం. ఇక్కడ గ్రూప్ బై అంటే గ్రూప్ బై అనేటువంటి క్లాస్ని యూజ్ చేస్తున్నామని. అంటే దీంట్లోనే ఒక టేబుల్కి అలియాస్ నేమ్ అనేది ఎలా ఇవ్వాలా, తర్వాత అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేటువంటిది కాలంకి ఎట్లా ఇవ్వాలా, అలియాస్ నేమ్ అనేటువంటి టేబుల్లో కాలంకి అలియాస్ నేమ్ అనేటువంటి దాన్ని ఎలా ఇస్తాం, తర్వాత గ్రూప్ బై అనేటువంటి దాన్ని ఎలా యూజ్ చేస్తాం, జాయిన్ అనేటువంటి దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేటువంటి విషయం గురించి చెప్పాం. ఓకే, దీన్ని ఒకసారి నేను సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తే ఏమొచ్చింది మనకు? ఈ విధంగా కస్టమర్ నేమ్తో పాటు టోటల్ ఆర్డర్స్ అనేటువంటివి అయితే వచ్చినాయి. సేమ్ అదే విధంగానే నేను రెండోది ఏమనుకుంటున్నా అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ ప్రొడక్ట్స్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్రొడక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఐడి వచ్చింది, ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ ప్రైసు, కేటగిరీ అయితే వచ్చింది. బట్ నేను ఇక్కడ ఏం పర్ఫామ్ చేయాలనుకుంటున్నా అంటే నాకు ప్రోడక్ట్ నేమ్ అయితే కావాలా. ఆ ప్రోడక్ట్ నేమ్తో పాటు ఇక్కడ టోటల్ రెవెన్యూ. ఇప్పుడు సపోజ్కు మొబైల్ అనుకో, మొబైల్ అనేటువంటిది ఒక ప్రోడక్ట్ అనుకుంటే ఆ మొబైల్కి సంబంధించినటువంటి టోటల్ రెవెన్యూ ఎంత అంటే మొబైల్ అనేటువంటి దాన్ని ఒక కస్టమరే కొనింటాడు కదా, మల్టిపుల్ కస్టమర్స్ అనేటువంటి వాళ్ళు కొనింటారు కదా, అట్లా మొబైల్కి సంబంధించినటువంటి టోటల్ ప్రైస్ ఎంత అనేది క్యాల్కులేట్ చేయాలనుకున్నప్పుడు సమ్ ఆఫ్ దేని చేస్తున్నాం, ఏదైతే ఆర్డర్ అనేటువంటి టేబుల్ ఉందో, ఏదైతే ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్ ఉందో ఆ ఐటెంలో ఉన్నటువంటి క్వాంటిటీ ఇంటూ ప్రోడక్ట్ టేబుల్లో ఉన్నటువంటి ప్రైస్ని రెండింటిని క్యాల్కులేట్ చేస్తే వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే ఇక్కడ సమ్ అంటాం. ఆ సమ్ అనేటువంటిది ఎక్కడ డిస్ప్లే చేయాలా, టోటల్ రెవెన్యూలో డిస్ప్లే చేయాలా. అయితే ఈ డేటాని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకురావాలనుకుంటున్నాం, ప్రోడక్ట్ నేమ్ను వచ్చేసి ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్లో నుంచి, ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్కి ఓఐ అనేటువంటిది అలియాస్ నేమ్ ఇచ్చాం. తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ ఆర్డర్ దేన్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నాం, ఆర్డర్ ఐటమ్స్లో ఉన్నటువంటి డేటాని నువ్వు క్యాల్కులేట్ చేయాలనుకుంటున్నావు, సమ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి దాని క్వాంటిటీ, దాని ప్రైస్ ఎంత అనేటువంటిది క్యాల్కులేట్ చేసుకుంటున్నావు. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఆన్ తర్వాత ఓఐ డాట్ ప్రోడక్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు పి డాట్ ప్రోడక్ట్ ఐడి అంటే ఆర్డర్ ఐటమ్స్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ టేబుల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఐడికి ఎక్కడైతే మ్యాచ్ అవుతాయో అక్కడ దేన్ని గ్రూప్ చేయమంటున్నా, ప్రోడక్ట్ నేమ్ని గ్రూప్ చేసుకొని డేటా డిస్ప్లే చేయాలనుకుంటున్నావు. కాబట్టి ఇది ఇక్కడ చూడండి, స్మార్ట్ ఫోన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి టోటల్ రెవెన్యూ వచ్చేసి 75,000, ల్యాప్టాప్కి సంబంధించినటువంటి టోటల్ రెవెన్యూ 1,80,000 అనేటువంటిది అయితే ఇది డిస్ప్లే చేస్తుంది. సేమ్ అట్లనే సపోజ్కు ఇప్పుడు జస్ట్ కేటగిరీ అనేటువంటి టేబుల్ని ఒకసారి డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమనుంది, ఎలక్ట్రానిక్స్ ఒక కేటగిరీ, బుక్స్ ఒక కేటగిరీ, క్లాతింగ్ ఒక కేటగిరీ, హోమ్ అప్లికేషన్స్ ఒక క్యారీ, టీవీస్, తర్వాత ఇక్కడ ఇవన్నీ
ఫిట్నెస్ ఇవన్నీ కూడా కేటగిరీకి సంబంధించినట్టు అనుకుందాం. అయితే నేనేం చెప్తున్నానంటే సెలెక్ట్ క్యాట్ డాట్ కేటగిరీ నేమ్ అంటే ఏంది, కేటగిరీస్ అనేటువంటిది ఒక టేబుల్ ఉందంట, దానికి అలియాస్ నేమ్ వచ్చేసి క్యాట్ అనేది ఇచ్చాం. ఆ నేమ్ కింద ఆ కేటగిరీస్ అనే టేబుల్ కింద కేటగిరీ నేమ్ అనేటువంటి దాన్ని మనం తీసుకొస్తున్నాం. ఆ కేటగిరీ నేమ్కి సంబంధించి ఇప్పుడు సపోజ్కి ఎలక్ట్రానిక్స్ అనేది ఒక కేటగిరీ అనుకుంటే, ఐడి అనేది ఒకటి అనుకుంటే, దానికి సంబంధించినటువంటి టోటల్ ప్రైస్ ఎంత తెలుసుకోవడానికి సమ్ ఆఫ్ ఇక్కడ ఏమంటున్నాము, ఏదైతే కేటగిరీకి సంబంధించినటువంటి ఇక్కడ ఏమంటున్నామంటే రెండు జాయింట్స్ వాడుతున్నాం చూడండి. కేటగిరీస్ అనేటువంటి టేబుల్కి అలియాస్ నేమ్ వచ్చేసి క్యాట్ ఇచ్చాం, అంటే కేటగిరీ సంబంధించిన టేబుల్లో నుంచి కేటగిరీ నేమ్ వచ్చింది. బట్ ఇక్కడ జాయిన్ అంటున్నాం, దేని జాయిన్ అనుకుంటున్నాం, ప్రోడక్ట్స్ నేమ్ని పి అనుకుంటున్నాం. ఆ ప్రోడక్ట్స్ నేమ్ పి లోపల ఎక్కడైతే కేటగిరీకి సంబంధించినటువంటి టేబుల్లో కేటగిరీ ఐడి అనేటువంటిది ప్రోడక్ట్ టేబుల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఐడి అనేది మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆ మ్యాచ్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి డేటాని డిస్ప్లే చేయాలంట. అట్ ది సేమ్ టైం మళ్ళీ జాయిన్ అని పెట్టి ఇంకొక కండిషన్ పెడుతున్నాడు, ఏమని, ఎక్కడైతే ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్ని ఉందో దాన్ని అలియాస్ నేమ్ వచ్చేసి ఓఐ అనుకున్నాడు, ఆ టేబుల్ నుంచి ప్రోడక్ట్ ఐడి తర్వాత ఆర్డర్ ఐటమ్స్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ ఐడి మ్యాచ్ అవుతాయో, అంటే ఒకటి కన్నా రెండు కన్నా ఎక్కువ టేబుల్స్ని గ్రూప్ చేస్తున్నా, అంటే మూడు టేబుల్ని గ్రూప్ చేస్తున్నాం. ఒకటి ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్ని, ఒకటి ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్ని, తర్వాత ఒకటి కేటగిరీస్ అనేటువంటి టేబుల్ని మొత్తం మూడు గ్రూప్ చేస్తున్నాం. గ్రూప్ చేసిన తర్వాత ఈ మూడింటిలో నుంచి నాకేం కావాలా, ఒకటి కేటగిరీ నేమ్ కావాలా, టోటల్ సేల్ అనేటువంటిది కావాలా. అయితే దేన్ని బేస్ చేసుకొని గ్రూప్ చేసుకున్నాం, కేటగిరీ నేమ్ని బేస్ చేసుకొని గ్రూప్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకున్నాం, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రన్ చేస్తే ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది ఒకటి ఉందంట కేటగిరీ నేమ్, అంటే అంటే కేటగిరీ ఇక్కడ చూడు కేటగిరీస్ అనేటువంటి టేబుల్లో ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్లో మూడు టేబుల్స్లో ప్రోడక్ట్ ఐడి కనుక ఉంటే ఆ ప్రోడక్ట్ ఐడికి సంబంధించినటువంటి టోటల్ ప్రైస్ ఎంత అనేటువంటి దాన్ని ఎట్లా డిస్ప్లే చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, టోటల్ కేటగిరీస్ అనే టేబుల్లో ప్రోడక్ట్ అనేటువంటి టేబుల్లో కేటగిరీ ఐడి అనేటువంటి టేబుల్లో ఉన్నది ఒకే ఒక కేటగిరీ, అది వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అనేటువంటి కేటగిరీ ఉంది. దానికి సంబంధించినటువంటి టోటల్ ప్రైస్ వచ్చేసి 2,55,000 అనేటువంటిది అయితే ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నాలుగో కండిషన్ అనేటువంటి దాన్ని తీసుకున్నాం. ఇక్కడ జస్ట్ నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఒక ఆర్డర్ అనేటువంటి టేబుల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఆర్డర్ అనేటువంటి టేబుల్ కనుక ఐడి ఉంది, కస్టమర్ ఐడి ఉంది, తర్వాత ఆర్డర్ డేట్స్ అనేటివి అయితే ఉన్నాయి. నేనేం చేయాలనుకుంటున్నానంటే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా, దేన్నంటే ఆర్డర్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ ఆర్డర్ డేట్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేయడానికి 2char అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఆ 2char లోపల ఏదైతే ఆర్డర్ డేట్ ఉందో ఆర్డర్ డేట్ అనేది ఇయర్ మంత్ వైజ్గా డిస్ప్లే చేయాలనుకుంటున్నా. ఇదంతా కూడా వీటి అన్నిటికీ ఒక అలియాస్ నేమ్ ఇచ్చా, అది మంత్లో డిస్ప్లే చేసా. దాని తర్వాత ఇక్కడ మొత్తం ఏదైతే ఇక్కడ ఆర్డర్స్ అనేటివి ఎన్ని వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి టోటల్ ప్రైస్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయడం కోసం సమ్ ఆఫ్ ఈ ఓఐ డాట్ క్వాంటిటీ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఏదైతే ఆర్డర్ ఐటమ్స్ అనుకుంటున్నామో ఆర్డర్ ఐటమ్స్లో ఉన్నటువంటి టోటల్ క్వాంటిటీస్ ఎన్ని ఉన్నాయి, దాని తర్వాత ప్రోడక్ట్ టేబుల్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత, వీటన్నిటిని మనం ఏమనుకుంటున్నామంటే మంత్లీ సేల్స్ అని అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఆర్డర్ డేట్ అనేటువంటి దాన్ని ఈ ఫస్ట్ కాలంని డిస్ప్లే చేయడానికి ఆర్డర్స్ ఓ టేబుల్ అనుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ రెండు టేబుల్స్ని నువ్వు గ్రూప్ చేస్తున్నావు. అవి ఏంటంటే ఇక్కడ ఆర్డర్స్ అనేటువంటి టేబుల్, ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్లో ఎక్కడైతే ఆర్డర్ ఐడి ఎక్కడ ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్లోనూ ఆర్డర్స్ అనేటువంటి టేబుల్లో ఎక్కడైతే ఆర్డర్ ఐడి మ్యాచ్ అవుతుందో వాటికి సంబంధించినటువంటి రికార్డ్స్ని డిస్ప్లే చేయాలి. అట్ ది సేమ్ టైం ప్రోడక్ట్స్ అనేటువంటి టేబుల్లో ప్రోడక్ట్ ఐడి తర్వాత ఆర్డర్ ఐటమ్స్ అనేటువంటి టేబుల్లో ఆర్డర్ ఐడి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయ్యే దానికి సంబంధించినటువంటి మనకి ఏం కావాలంటే ఓన్లీ
డేట్ మాత్రమే డిస్ప్లే అంటే డేట్ని మనం గ్రూప్ చేస్తున్నాం. గ్రూప్ బై అని చెప్పేసి మనం ఏమిచ్చాం, టూ క్యార్ అంటే ఏంది, ఈ డేటా అనేది మన క్యారెక్టర్ ఫార్మాట్లో డిస్ప్లే చేయాలి. ఎట్లా, ఇయర్ మంత్ అనేటువంటి ఫార్మాట్లో డిస్ప్లే చేయాలి. ఏది ఇక్కడ ఓ డాట్ ఆర్డర్ ఐడి అంటే ఓ డాట్ ఆర్డర్ డేట్ అంటే ఆర్డర్ డేట్ అనేటువంటి దాన్ని డిస్ప్లే చేయాలనుకుంటా. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఆర్డర్ బై అని చెప్పేసి మంత్ ఇచ్చాడు. మంత్ అంటే ఇక్కడ ఆర్డర్స్ అన్నీ కూడా మంత్ ఫార్మేట్లో డిస్ప్లే కావాలంట, అంటే మంత్స్ ఫార్మేట్లో అసెండింగ్ ఆర్డర్లో డిస్ప్లే కావాలంట, అందుకని ఇది ఇచ్చాడు. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ చూడండి, ఇక్కడ మంత్ అనేటువంటిది అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి కాబట్టి ఫస్ట్ మంత్ వచ్చేసి ఇక్కడ 7 అనేది ఉంది, 7 తర్వాత 8 అనేటువంటిది అగేన్స్ట్ వాల్యూ. సో ఇది అసెండింగ్ ఆర్డర్ ఫార్మేట్లో డిస్ప్లే అయింది. సో అది కూడా మంత్ అనేటువంటిది ఫస్ట్లో డిస్ప్లే చేయమన్నాడు, మంత్ వచ్చింది. తర్వాత మంత్లీ, ఇక్కడ ఏమన్నారు, మంత్లీ సేల్స్ అనేటివి ఎంత వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2015లోనేమో 2015 7th మంత్లో 1,65,000, తర్వాత 8th అనేటువంటి మంత్లో 90,000 అనేటువంటి సేల్ అయితే జరిగింది. సో ఈ విధంగా మనం ఈ కామర్స్ అనేటువంటి ప్రోడక్ట్ లోపల ఈ జాయింట్స్ని కానీ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని కానీ డిఫరెంట్ క్లాజెస్ని కానీ మనం యూజ్ చేస్తాం. ఈ వీడియోలో ఒక రియల్ టైమ్ ఈ కామర్స్ అనేటువంటి ప్రాజెక్ట్స్ లోపల జాయింట్స్ని, డిఫరెంట్ ఎస్క్యూఎల్ క్లాజెస్ని, అగ్రిగేషన్ ఫంక్షన్స్ని, అలియాస్ నేమ్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఆపరేటర్స్ గురించి థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేశా, బట్ ఆపరేటర్స్ గురించి ప్రాక్టికల్గా ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో ఆపరేటర్స్ గురించి, అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి ప్రాక్టికల్గా చేద్దాం.